హలో ఎవ్రీవన్. సో రీసెంట్గా జిఎస్ లైవ్ మాక్ టెస్ట్ జరిగింది కదా, అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లావ్ని ఈజ్ అ పాపులర్ ఫోక్ డాన్స్ ఆఫ్ డాష్. సో క్వశ్చన్లో ఏమి అడిగారు మనకి, లావ్ని అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన డాన్స్ ఫామ్ అని అడిగారు. సో మనకి బాగా తెలుసు, చాలా పాపులర్, ఇది మహారాష్ట్రకి సంబంధించిన ఫోక్ డాన్స్ అండి ఇది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మహారాష్ట్ర. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లావ్ని అనే డాన్స్ రెండిటి యొక్క కాంబినేషన్ అండి. సో ఇది దేని యొక్క కాంబినేషన్ అంటే సాంగ్ అలాగే డాన్స్. సో లావ్ని ఈజ్ అ కాంబో ఆఫ్ సాంగ్ అండ్ డాన్స్ అని మనం చెప్పచ్చు. సో ఒకేసారి మహారాష్ట్రలో మహిళలు స్పెసిఫిక్గా ఈ పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికి జనరల్గా డ్రమ్స్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ లావ్ని అనే పదాన్ని, సో దీనికి లావ్ని అనే పేరు రావడానికి కారణము ఇది ఒక బ్యూటిఫుల్ డాన్స్ ఫామ్. ఇన్ఫ్యాక్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి లావణ్య అనే పదం ఉంది. సో లావణ్య అంటే అర్థం ఏంటండి, సంథింగ్ విచ్ ఇస్ బ్యూటిఫుల్. సో అందమైనది అని అర్థం. సో ఇది అందానికి సంబంధించిన డాన్స్ ఫామ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ డాన్స్ ఫామ్. సో బ్యూటీని డినోట్ చేస్తుంది కనుక ఈ డాన్స్కి కూడా లావ్ని అనే పేరు పెట్టుకోవడం జరిగింది. సో అది ఈ పదం యొక్క ఆరిజిన్ అని చెప్పచ్చండి. సో ఇక్కడ మనం ఫోటోలో కూడా మీరు చూడొచ్చు. సో ఇమేజ్లో చూడండి, వీళ్ళు శారీస్ వేసుకుంటున్నారు మహిళలు. సో వీళ్ళు వేసుకునే శారీస్ని మనం లుగాడా శారీస్ అని పిలుస్తామండి. ఈ శారీస్ని ఏమంటాము, లుగాడా శారీస్ అని పిలుస్తాం. సో ఈ టైప్ ఆఫ్ శారీస్తో వీళ్ళు చాలా రిథమిక్గా, సో ఇన్స్ట్రుమెంట్స్కి తగ్గట్టు చాలా రిథమిక్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఒక పవర్ఫుల్ డాన్స్ అండి. అంటే ఒకవైపు ఫెమినైన్ బ్యూటీని కనపరుస్తూనే ఇంకొక వైపు చాలా పవర్ఫుల్గా రిథమిక్గా ఉండే డాన్స్ ఫామ్ అని చెప్పచ్చు. అది లావ్నీకి ఉన్న స్పెషాలిటీ అండి. కమింగ్ టు గోవా. సో గోవాలో మనకి చాలానే డాన్సెస్ ఉన్నాయి, బట్ ఫుగ్డీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ డాన్స్ ఫామ్ అని చెప్తాము. ధాలో ఈజ్ అ ఫేమస్ డాన్స్, దేక్ని. సో ఇవన్నీ కూడా గోవాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ అని మనం చెప్పచ్చండి. నెక్స్ట్ కమింగ్ టు కర్ణాటక. సో కర్ణాటకలో మనకి యక్షగాన వెరీ పాపులర్, అలాగే డొల్లు కునిత, ఇవన్నీ కర్ణాటకకి సంబంధించిన డాన్స్ ఫామ్స్ అని చెప్పచ్చు. కమింగ్ టు కేరళ. సో కేరళలో వీ హ్యావ్ మెనీ ఫోక్ డాన్సెస్. పర్టికులర్గా చెప్పాలంటే తెయ్యం, రైట్. వీ ఆల్సో హ్యావ్ కోల్కలి అనే డాన్స్ ఫామ్ ఉంది కేరళలో. సో అలాగే క్లాసికల్ డాన్సెస్ కూడా రెండు ఉన్నాయి, విచ్ ఇస్ కథకలి, మోహిని అట్టం. ఇవన్నీ కేరళలో డాన్స్ ఫామ్స్ అని చెప్తాం. ఓకే, బట్ ఇక్కడ మనకి స్పెసిఫిక్గా అడిగింది లావ్ని కోసం. సో సింపుల్గా లావ్ని మహారాష్ట్ర అని తెలిస్తే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చండి. సో ఇందులో యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్, ఇన్ కేస్ మనకి పర్టికులర్గా ఇన్స్ట్రుమెంట్ అవసరమైతే, సో ధోల్కి అనే ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తారండి. వాట్ ఈస్ ది ఇన్స్ట్రుమెంట్ నేమ్, ధోల్కి. సో ఈ ధోల్కి ప్రొడ్యూస్ చేసే బీట్స్ ఉంటాయి కదా, ఆ బీట్స్కి మహిళలు ఈ లుగాడా శారీస్ వేసుకొని ఈ లావ్నీని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో అది దీనికి ఉన్న ఒక స్పెషాలిటీ అని చెప్పచ్చు. అండ్ ఇది మహారాష్ట్రతో పాటు ఇంకెక్కడైనా పర్ఫామ్ చేస్తారా? సో మహారాష్ట్రతో పాటు జనరల్గా ఇది మధ్యప్రదేశ్లో ఉన్న సౌత్, సో సదర్న్ మధ్యప్రదేశ్లో కూడా పర్ఫామ్ చేస్తారండి. సో లావ్ని అన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ మహారాష్ట్రనే ఆన్సర్ అవ్వాలి. ఇన్ కేస్ మహారాష్ట్ర ఎప్పుడైనా ఆప్షన్స్లో లేకపోతే సదర్న్ మధ్యప్రదేశ్ అని మనకు గుర్తు రావాలి. ఓకే, మధ్యప్రదేశ్లో కూడా కొంతమంది మహిళలు సౌత్లో పర్ఫామ్ చేస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు. దట్ ఈస్ అబౌట్ లావ్ని. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డాష్. సో మన భారత రాజ్యాంగంలో మొట్టమొదటి ఆర్టికల్ కదా ఇది. సో ఆర్టికల్ 1 దేనికోసం మాట్లాడుతుందండి? ఎస్, నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్. బికాస్ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, ప్రతి ఒక్క ఆప్షన్లోనూ కూడా వీ హ్యావ్ డిఫరెంట్ పార్ట్స్. సో మన కాన్స్టిట్యూషన్లో మనకి టోటల్గా అబ్జర్వ్ చేస్తే ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 25 పార్ట్స్ ఉన్నాయని మనకు తెలుసు. ఈ 25 పార్ట్స్లో ఆప్షన్ ఏ సిటిజన్షిప్. సో సిటిజన్షిప్ ఏ పార్ట్ కిందకు వస్తుంది? పార్ట్ 2 కిందకు వస్తుంది. సో దీని రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి ఈజీగా గుర్తుంటాయి. సో రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటండి? 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్ కోసం మాట్లాడుతున్నాయి. ఆర్టికల్ 1 కోసం అడిగారు. మనకి బాగా తెలుసు ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది. సో మనకు ఒక సెంటర్ ఉంది, ఆ నేమ్ ఏంటి? సో ఇండియా, దట్ ఈస్ భారత్. సో అందులో ఉన్న స్టేట్స్, సో నేమ్ అలాగే దాని యొక్క టెరిటరీ ఏంటి, రాష్ట్రాలు ఏంటి అనే విషయాన్ని చెప్తుంది. సో ఎప్పుడైనా అసలు దేశం ఉంది అని తెలియాలంటే దాని బౌండరీస్ ఏంటి, దాని పేరేంటో మనం చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఆర్టికల్ అదే చెప్తుంది. సో దట్ ఈస్
అది క్వశ్చన్ అండ్ అందుకే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి. సో పార్ట్ 1లోకి వస్తుంది ఇది, రైట్. పార్ట్ 1లో ఆర్టికల్స్ రేంజ్ ఏంటండి, ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు పార్ట్ 1లో ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్లోకి వస్తాయి, సో పార్ట్ 3లోకి వస్తాయి ఫండమెంటల్ రైట్స్. అండ్ పర్టికులర్గా ఆర్టికల్స్ ఏంటండి, రేంజ్ ఏంటి, 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ రేంజ్. డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాము. సో ఆర్టికల్స్ రేంజ్ ఏంటండి 36 నుంచి 51 వరకు అని చెప్పచ్చు. అండ్ పార్ట్ ఏంటండి, పార్ట్ 4 టాక్స్ అబౌట్ డిపిఎస్పి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ పార్ట్ 1 ఆర్టికల్ 1 కోసం, సో ఆన్సర్ ఆప్షన్ బి. ఒకసారి పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటాయని చూసాం. సో ఒకసారి 4 ఆర్టికల్స్ చూద్దామండి. ఫస్ట్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, ఇండియా ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, సో రాష్ట్రాలన్నిటి యొక్క ఒక యూనియన్ ఇండియా అని చెప్తుంది. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే కొత్తగా స్టేట్స్ని క్రియేట్ చేయాలంటే, అంటే కొత్తగా రాష్ట్రాలని క్రియేట్ చేయడం కోసం మాట్లాడుతుంది. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, ఉన్న స్టేట్స్ని అడ్మిట్ చేసుకోవాలన్నా, వాటి యొక్క బౌండరీస్ చేంజ్ చేయాలన్నా, సో వాటిని కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలన్నా వాటి కోసం ఆర్టికల్ 3 మాట్లాడుతుంది. ఆర్టికల్ 4 ఏం చెప్తుందండి, సో సింపుల్గా ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 4 ప్రకారంగా ఈ ఆర్టికల్ 2, 3 కింద ఏవైనా మనం బౌండరీస్ చేంజెస్ చేసి కొత్తగా స్టేట్స్ని అడ్మిట్ చేసుకున్న ఈ అంశాలన్నీ కూడా ఆర్టికల్ 368 కింద అమెండ్మెంట్లోకి రావు అని చెప్తుంది. జనరల్గా ఆర్టికల్ 368 ఏం చెప్తుంది, పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరణ చేసే పవర్ ఉంది, అంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఉందని చెప్తుంది. సో 368 అమెండ్మెంట్ పరిధిలోకి ఆర్టికల్ 2, 3 కింద చేసే అమెండ్మెంట్స్ అనేవి రావు అని చెప్తుంది. దట్ ఈజ్ ఆర్టికల్ 4. అందుకనే చాలాసార్లు కొత్తగా రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బౌండరీస్ని చేంజ్ చేసినా ఆ పర్టిక్యులర్ విషయాల కోసం అమెండ్మెంట్ చేయరండి. వేరే విషయాలు ఎప్పుడైతే ఉంటాయో దానికోసం అమెండ్మెంట్ చేస్తారు తప్ప వాటి యొక్క నేమ్ చేంజ్ చేయడం కోసమో లేకపోతే వాటిని ఇండియాలోకి తీసుకొచ్చినందుకు అమెండ్మెంట్స్ తీసుకురారు. ఓకే, అది ఆర్టికల్ 4 చెప్తుంది. ఇదంతా కూడా మనకి పార్ట్ 1లోకి వస్తుంది. పార్ట్ 1 దేనికోసం మాట్లాడుతుంది, యూనియన్ అండ్ దాని యొక్క టెరిటరీస్ ఏంటి అనేది చెప్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇక్కడ క్వశ్చన్లో మనకి క్లియర్గా స్టేట్మెంట్స్ స్వరాజ్ పార్టీ కోసం ఇచ్చారండి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ స్వరాజ్ పార్టీ. ద స్వరాజ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1923 బై మోతిలాల్ నెహ్రూ అండ్ చిత్తారంజన్ దాస్. సో ఇమేజ్లో మనం చూడొచ్చు. సో మోతిలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్ అండి ఇద్దరు కూడా. సో వీళ్ళిద్దరూ కలిసి స్వరాజ్ పార్టీని ఫామ్ చేశారు. అండ్ ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇయర్ ఏంటి 1923. సో మనకి బాగా తెలుసు, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అయితే ఎప్పుడు ఫామ్ అయింది, సో 1923 జనవరి 1న ఈ స్వరాజ్ పార్టీని మోతిలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ కలిసి ఫామ్ చేస్తారండి. అండ్ ఎప్పుడు ఫామ్ చేశారు అంటే మనకి ఐఎన్సీకి రిలేటెడ్ సెషన్స్ అడుగుతూ ఉంటారు కదా, ఐఎన్సీ యొక్క ఏ సెషన్ తర్వాత ఫామ్ చేశారు అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి 1922లో ఎప్పుడండి 1922లో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక సెషన్ని కండక్ట్ చేసుకుంది. దాన్నే ఐఎన్సీ యొక్క గయా సెషన్ అని పిలుస్తాం. సో కాంగ్రెస్ గయా సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్లో 1922లో ఈ స్వరాజ్ పార్టీని ఫామ్ చేస్తాము అనే డెసిషన్ని తీసుకోవడం జరిగింది. సో డెసిషన్ గయా సెషన్లో తీసుకున్నారు, కానీ 1922లో తీసుకున్నప్పటికీ అది ఫామ్ అవ్వడం అనేది పార్టీ 1923 Jan 1కి ఫామ్ అయిపోయింది. సో ఇది మీకు గుర్తుండాల్సిన కాంటెక్స్ట్. ఇప్పుడు ఏంటి అసలు ఎందుకు ఫామ్ చేయాలి, వెరీ సింపుల్ అండి. సో మనకి కాంగ్రెస్లో పీపుల్ ఎవరైతే లీడర్స్ అప్పుడు ఉన్నారో 2 వర్గాలు ఉండేవాళ్ళు. ఒకరు ఏం చెప్పేవారంటే, ఒకరేమో అసలు బ్రిటిషర్స్ ఫామ్ చేసిన గవర్నమెంట్లోకి, బ్రిటిషర్స్ ఫామ్ చేసిన కౌన్సిల్స్లోకి మనం ఎందుకు వెళ్ళాలి, మన కౌన్సిల్స్ బయటే ఉంటూ మన స్వరాజ్యాన్ని లేదా మన ఇండిపెండెన్స్ని మనం గెయిన్ చేద్దామని ఒక వర్గం వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంకొకరు ఏం చెప్పేవాళ్ళు, సో బ్రిటిషర్స్ ఫామ్ చేసినప్పటికీ మనం ఏదైనా మంచి చేయాలి అన్నా లేదా వాళ్ళకి డిస్టర్బ్ చేయాలంటే సో వాళ్ళ కౌన్సిల్స్లోకి వెళ్ళాలి కదా అని ఒకరు చెప్పేవాళ్ళు. సో ఒకరు బయట ఉండి మంచి చేద్దామని చెప్పేవారు, ఇంకొకరేమో కౌన్సిల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళు చేయాలనుకుంటున్న నెగటివ్ పనులు అన్నీ డిస్టర్బ్ చేసేస్తూ రెస్ట్రిక్ట్ చేస్తూ మనం ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేద్దామని చెప్పారు. సో ఎవరైతే కౌన్సిల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళ పనిని అబ్స్ట్రక్ట్ చేస్తూ దేశం కోసం ఫైట్ చేయాలనుకున్నారో వాళ్ళు స్వరాజ్ పార్టీని ఫామ్ చేస్తారు.
సో మెయిన్ ఎయిమ్ ఏంటంటే పార్టీది లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి ఎంటర్ అవ్వాలి. ఈ కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ చేయాలనుకున్న పాలసీస్ని అబ్స్ట్రక్ట్ చేయడం, సో బ్రిటిషర్స్ని కౌన్సిల్లో ఉంటూ కంట్రోల్ చేయడం, ఇలా కంట్రోల్ చేస్తూ ఫైనల్గా మనకు కావాల్సిన స్వరాజ్ లేదా మనకు కావాల్సిన ఇండిపెండెన్స్ని గెయిన్ చేయడం. సో స్టేట్మెంట్ 2 దాని యొక్క ఎయిమ్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. స్వరాజ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ది విత్డ్రావల్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇది కరెక్టా? ఎస్. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ గొడవ అంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అప్పుడే. సో మనకి 1922లో ఏం జరిగిందంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగిందని చూస్తాం. సో ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో ఏమైంది, పోలీస్మెన్ని పీపుల్ అందరూ కలిసి చంపేస్తారు. సో ఈ 22 పోలీస్మెన్ ఎప్పుడైతే చంపేస్తారో గాంధీ గారికి ఏమనిపిస్తుంది, నాన్ వైలెంట్గా స్టార్ట్ అయిన మూమెంట్ వైలెంట్ అయిపోతుందని అనిపించి అప్పటి వరకు జరుగుతున్న నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని మధ్యలోనే ఆపేస్తారు. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడైతే ఆపేస్తారో ఇది చాలామందికి నచ్చదు, ఆటోమేటిక్గా నచ్చదు. సో దీని తర్వాత కాంగ్రెస్ గయా సెషన్ జరుగుద్ది. ఇంకా జరిగినప్పుడు ఇలా చేయాలనుకుంటున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఇంకా సపరేట్గా ఐఎన్సీ నుంచి బయటకు వచ్చి స్వరాజ్ పార్టీని ఫామ్ చేసేస్తారనమాట. సో ఎస్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత ఫామ్ చేశారా? ఎస్, అది విత్డ్రా చేసుకున్న తర్వాతే ఫామ్ చేశారు. సో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అండి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో సింపుల్గా మనకి స్వరాజ్ పార్టీ అన్నప్పుడు 2 ఇన్సిడెంట్స్ గుర్తు రావాలి. 1922లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ వచ్చింది, అది బాగా పీక్లోకి వెళ్ళింది 1922లో. అలా పీక్లో ఉన్నప్పుడు వైలెన్స్ జరిగి పోలీస్మెన్ని చంపేస్తారు, దాన్నే చౌరీ చౌరా ఇన్సిడెంట్ అంటాము. అది చంపేసిన తర్వాత ఈ గయా సెషన్ జరుగుద్ది. కాంగ్రెస్ గయా సెషన్లో డెసిషన్ తీసుకొని ఫైనల్గా 1923లో స్వరాజ్ పార్టీని ఫామ్ చేసేస్తారు. సో సింపుల్గా ఏ పార్ట్ ఆఫ్ ది లీడర్స్ ఉన్నారండి ఇటువైపు, బ్రిటిష్ యొక్క కౌన్సిల్స్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ కూడా మనం ఇండిపెండెన్స్ని గెయిన్ చేయొచ్చు అని నమ్మే వాళ్ళందరూ స్వరాజ్ పార్టీలోకి వస్తారు. సో చిత్తరంజన్ దాస్ అలాగే మోతిలాల్ నెహ్రూ మెయిన్ లీడర్స్ అనమాట. ఇందులోనూ స్పెసిఫిక్గా సెక్రటరీ. సో జనరల్గా మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఎప్పుడైనా సెక్రటరీ ఎవరు అని అడిగితే మీకు గుర్తు రావాలి మోతిలాల్ నెహ్రూ గారు. ఓకే, సెక్రటరీ ఆఫ్ ది స్వరాజ్ పార్టీ మోతిలాల్ నెహ్రూ. చిత్తరంజన్ దాస్ లీడర్ అనమాట, లీడర్ అని చెప్పచ్చు, ఫౌండర్ అని చెప్పచ్చు. సో లీడర్ పదవి ఆయన తీసుకున్నారు, సెక్రటరీ పదవి మన మోతిలాల్ నెహ్రూ గారు తీసుకున్నారు. సో ఇలా ఇద్దరు కలిసి స్వరాజ్ పార్టీని సక్సెస్ఫుల్గా ఫామ్ అయితే చేసేస్తారు. ఫామ్ చేస్తారు కానీ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే డిజాల్వ్ అయిపోద్దండి, మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి మర్జ్ చేసేస్తారు. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విత్ రిఫరెన్స్ టు ది ఫేజెస్ ఆఫ్ అ బిజినెస్ సైకిల్. సో బిజినెస్ సైకిల్కి సంబంధించిన కొన్ని ఫేజెస్ ఇచ్చారు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిజినెస్ సైకిల్ అంటే ఏంటి, చాలా సింపుల్ మీనింగ్లో ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ ఎక్కడో ఒక చిన్న పాయింట్ దగ్గర, ఒక బాటమ్ స్టేజ్ దగ్గర స్టార్ట్ అవుతుందండి. ఇలా స్టార్ట్ అయిన బిజినెస్ స్లోగా ఎదగడం స్టార్ట్ అవుతుంది, డెఫినెట్గా ఎదగడం స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక పాయింట్లో ఎదుగుద్ది కొన్ని సంవత్సరాల తర్వాత అయినా. సో ఇలా ఎప్పుడైతే ఎదగడం స్టార్ట్ అవుతుందో అది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. సో బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో లాసెస్ వస్తాయి, తర్వాత అలా 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 ఎదుగుతున్నప్పుడు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, మళ్ళీ తర్వాత కిందకు పడుతుంది. సో బిజినెస్లో వచ్చే అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఒక స్టేజెస్లో చూపిస్తే దాన్ని బిజినెస్ సైకిల్ అని పిలుస్తాం. సో బిజినెస్ అనేది ఇలా ఎదగడం స్టార్ట్ అయ్యాక ఏదో ఒక పాయింట్ దగ్గర మ్యాక్సిమం గ్రోత్ రీచ్ అయిపోద్ది, ఇంతకన్నా బిజినెస్ పెరగడం ఉండదండి, ఇది మ్యాక్సిమం గ్రోత్. ఈ తర్వాత మళ్ళీ స్లోగా పడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ గ్రోత్ రేట్ ఉంటుంది పాజిటివ్గానే, కానీ స్లోగా డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రాఫిట్స్ వస్తున్నప్పటికీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఫైనల్గా లాస్ల్లోకి ఎంటర్ అవుతుంది. లాస్ అయ్యాక మళ్ళీ ఎక్కడో దగ్గర రికవర్ చేస్తారు, రికవర్ చేశాక మళ్ళీ ఇలాగా రైజ్ అవుతుంది. సో ఇలా ఎప్పుడైతే బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయో దాన్ని రీప్రజెంట్ చేసేది బిజినెస్ సైకిల్ ద్వారా. ఇది మీకు గుర్తుండాల్సిన విషయం. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్స్ చూద్దాం. డ్యూరింగ్ ది ఎక్స్పాన్షన్ ఫేజ్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్. అవునా? ఎస్. సో బిజినెస్కి ముఖ్యంగా 4 రకాల స్టేజెస్ మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఆ 4 రకాల స్టేజెస్లో ఎక్స్పాన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే గ్రో అవుతుంది. సో బిజినెస్ గ్రో అవుతుందంటే గుర్తుపెట్టుకోండి జీడిపి ఇక్కడ పాజిటివ్గా ఉంటుంది, లేదా దాని యొక్క అవుట్కమ్ చాలా పాజిటివ్.
సో ఎకానమీలో అయితే జీడిపి ఇంక్రీజ్ అయ్యే స్టేజ్ని ఎక్స్పాన్షన్ ఫేజ్ అని పిలుస్తాం. డెఫినెట్గా ఎక్స్పాన్షన్ జరుగుతుంది అంటే ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఎక్కువ ఉత్పత్తి జరుగుతుందంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. ఎస్, సో బిజినెస్లో ప్రొడక్షన్, దానికోసం తగిన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కనుక ఇంక్రీజ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ అని చెప్పచ్చండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ద ట్రఫ్ రిప్రజెంట్స్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బిజినెస్ ఎప్పుడైతే పూర్తిగా కిందకు వస్తుందో, ఇలా కిందకు వచ్చినప్పుడు మళ్ళీ రికవర్ అయ్యేటప్పుడు ఈ మధ్యలో ఒక ట్రఫ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ట్రఫ్ అంటే అర్థం ఏంటంటే లోయెస్ట్ పాయింట్ అండి. ట్రఫ్ అంటే అర్థం ఏంటి? ఆ పర్టికులర్ బిజినెస్ లేదా పర్టికులర్ ఎకానమీ యొక్క అత్యంత లోయెస్ట్ పాయింట్. సో క్వశ్చన్లో మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో చెప్తున్నారు. సో ట్రఫ్ ఈజ్ ది లోయెస్ట్ పాయింట్ అండి, హైయెస్ట్ కాదు. కాంట్రాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెసెషన్. సో కాంట్రాక్షన్ ఫేజ్ని రెసెషన్ అంటాము అంటున్నారు. ఎస్, కాంట్రాక్షన్ జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే జీడిపి తగ్గిపోతుంది అని అర్థం. సో జీడిపి తగ్గుతుందంటే రెసెషన్లో ఉంది అని అర్థం. సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి 1 and 3 ఓన్లీ షుడ్ బీ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఆ 4 స్టేజెస్ని డయాగ్రామ్ ద్వారా మనం ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. సో ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు, బిజినెస్ ఈ పాయింట్ ఆఫ్ స్టేజ్లో స్టార్ట్ అయితే స్లోగా పెరుగుతుంది. ఇలా పెరుగుతూ ఉంటే దీన్ని ఏమంటామండి? ఎక్స్పాన్షన్ ఫేజ్ అని పిలుస్తాము. ఇది ఫస్ట్ ఫేజ్. తర్వాత ఏమవుతుందంటే ఒక మంచి పీక్ గ్రోత్ రేట్ అంటే హైయెస్ట్ జీడిపి లేదా హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న పాయింట్కి రీచ్ అవుతుంది. దాన్ని ఏమంటాం? పీక్ అని పిలుస్తాము. సో పీక్ అనేది సెకండ్ స్టేజ్ అండి మన బిజినెస్ సైకిల్లో. పీక్ వచ్చింది అంటే దాని అర్థం ఇంకంతకన్నా గ్రోత్ రేట్ చూడదు అని మనకు అర్థమైపోతుంది. సో దీని దగ్గర నుంచి మళ్ళీ కాస్త డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఏదో కారణంగా గ్రోత్ రేటు జీడిపి పడిపోతాయి. అలా జీడిపి కానీ గ్రోత్ రేట్ కానీ ఎప్పుడైతే పడిపోతాయో అది రెసెషన్ అంటాము. ఈ రెసెషన్నే థర్డ్ స్టేజ్ అని పిలుస్తాం. సో రెసెషన్ జీడిపి పడిపోతుంది అని అర్థం. జీడిపి స్లోయింగ్ డౌన్ అని అర్థం. ఇలా పడిపోతున్నప్పుడు ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్తుంది. డిప్రెషన్లోకి వెళ్తుంది అంటేనే ఆ జీడిపి నెగిటివ్లోకి వెళ్ళిపోతుందని అర్థం. సో గ్రోత్ రేట్ ఎప్పుడైతే నెగిటివ్ అయిపోతుందో ఇక్కడ ఎకానమీని కాపాడడం లేదా బిజినెస్ని కాపాడడం చాలా కష్టం. కానీ ఏదో ఒక పని చేసి కొన్ని గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని సపోర్ట్ తీసుకొని మళ్ళీ కాస్త రైజ్ అవ్వడానికి ట్రై చేస్తాం. కానీ రైజ్ అయ్యేలోపు మనం ఒక లోయెస్ట్ పాయింట్ అయితే చూస్తాం కదా, ఆ లోయెస్ట్ పాయింట్ని ఏమంటాం? ట్రఫ్ అని పిలుస్తాం. సో ట్రఫ్ అనేది లోయెస్ట్ పాయింట్. ఫైనల్గా మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుందండి. స్లోగా రికవరీ పొజిషన్లోకి వస్తాము. సో రికవరీ పొజిషన్లోకి వస్తున్నాము అంటేనే గుర్తుపెట్టుకోండి, దానికి ముందు ఏం జరిగి ఉండాలి? దానికి ముందు డిప్రెషన్ అయ్యి ఉండాలి. సో రికవరీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఎక్స్పాన్షన్కి వెళ్తాము, మళ్ళీ పీక్ వస్తుంది, మళ్ళీ రెసెషన్ వస్తుంది. సో ఇలాగా అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. దీన్నే బిజినెస్ సైకిల్ అని మనం పిలవచ్చు. ఓకే, రైట్. రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ ఇచ్చారు గ్లేషియర్స్ కోసం. ఓకే, సో గ్లేషియర్స్ ఆర్ ఫార్మ్ డ్యూ టు ది అక్యుములేషన్ అండ్ కంపాక్షన్ ఆఫ్ స్నో ఓవర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. ఇమేజ్లో చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం చాలాసార్లు చాలానే గ్లేషియర్స్ని చూసుంటాము. సో ఈ గ్లేషియర్స్ ఎలా ఫామ్ అవుతాయండి? సో చాలా ఎక్కువ కాలం వరకు మనకి ఎప్పుడైతే స్నో అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుందో, అలా దగ్గరికి అక్యుములేట్ అవుతుందో ఈ పెద్ద పెద్ద గ్లేషియర్స్ ఫామ్ అవుతాయి. సో సింపుల్గా గ్లేషియర్ మీనింగ్ ఏంటి? గ్లేషియర్ అంటే లార్జ్ చంక్స్ ఆఫ్ ఐస్ అండి. సో పెద్ద పెద్ద ఐస్ ముక్కలు, థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ ఉన్న ఐస్ ముక్కలు ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటాయో అక్యుములేషన్ అవ్వడం వల్ల స్నో, దాన్ని గ్లేషియర్స్ అని పిలుస్తాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. గ్లేషియర్స్ కెన్ మూవ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. ఖచ్చితంగా. సో మన ఎర్త్కి దేన్నైనా మూవ్ చేసే పవర్ ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. సో గ్లేషియర్స్ ఎందుకు మూవ్ అవ్వండి? సో గ్లేషియర్స్ కూడా గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. మూమెంట్ మనం చూస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనండి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, బోత్ 1 and 2. సో ఇది మనకి జనరల్గా గ్లేషియర్స్ కోసం తెలిసిన అంశాలు. మనకి ఇండియాలో, సో ఇండియాలో అతిపెద్ద గ్లేషియర్ ఏంటి? సో అతిపెద్ద గ్లేషియర్ సియాచిన్ గ్లేషియర్ అండి. సో భారతదేశంలోనే సియాచిన్ గ్లేషియర్ అనేది అతిపెద్ద గ్లేషియర్ అని చెప్తాం. ఇండియాలో లార్జెస్ట్, మరి ప్రపంచంలో ఎన్నవ లార్జెస్ట్ ఇది? సో వరల్డ్లో అయితే 4th పొజిషన్లో ఉంది. సియాచిన్ గ్లేషియర్ అనేది ప్రపంచంలోనే టాప్ 5లో
ఇన్ఫ్యాక్ట్ 4వ అతిపెద్ద గ్లేషియర్ అని చెప్పచ్చు. అది సియాచిన్ గ్లేషియర్కు ఉన్న స్పెషాలిటీ. అండ్ కమింగ్ టు ది వరల్డ్, సో ఇండియాలో సియాచిన్ గ్లేషియర్ అనేది ఎలా అయితే లార్జెస్టో, ప్రపంచంలో లాంబర్ట్ ఫిషర్ గ్లేషియర్ అనేది లార్జెస్ట్ అండి. వరల్డ్లో అతిపెద్ద గ్లేషియర్ ఏంటి? లాంబర్ట్ ఫిషర్ గ్లేషియర్. సో ఈ లాంబర్ట్ ఫిషర్ గ్లేషియర్ ఎక్కడుంటుంది? ఆబ్వియస్గా అంటార్క్టికా లాంటి ప్రాంతాల్లోనే కదా ఉంటుంది. సో లాంబర్ట్ ఫిషర్ గ్లేషియర్ ఇస్ లొకేటెడ్ ఇన్ అంటార్క్టికా. సో అంటార్క్టికాలో ఉందండి. ఎంత పెద్దదంటే ఇది 400 కిలోమీటర్ల పెద్దదన్నమాట. సో 400 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది గ్లేషియర్, అంత పెద్దదండి. సో అందుకనే ప్రపంచంలో లార్జెస్ట్ అని అంటున్నాము, విచ్ ఈజ్ అవర్ లాంబర్ట్ ఫిషర్ గ్లేషియర్. 400 కిలోమీటర్స్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంటుంది మన అంటార్క్టికా అనే ప్రాంతంలో. దట్ ఈస్ అబౌట్ ది వరల్డ్స్ లార్జెస్ట్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్? సో మనకి వాలంటరీ మూమెంట్స్ కంట్రోల్ చేసేది ఏంటండి? మనకి బాగా తెలుసు. సో బ్రెయినే కదా కంట్రోల్ చేస్తుంది. సో మన వాలంటరీ మూమెంట్స్ని, ఇన్ఫ్యాక్ట్ మన ఇన్వాలంటరీ మూమెంట్స్ని కూడా మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. హార్ట్. సో కమింగ్ టు హార్ట్, హార్ట్ ఏం చేస్తూ ఉంటుందండి? సో సింపుల్గా మనకి ఆ బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది. సో మన బ్లడ్ యొక్క సర్క్యులేషన్కి, పంపింగ్కి ముఖ్యంగా హార్ట్ అనేది రెస్పాన్సిబుల్ అని చెప్తాము. సింపుల్ ఫామ్స్లో పంపింగ్ ఆఫ్ బ్లడ్ అని చెప్పచ్చు. కమింగ్ టు ది లంగ్స్, లంగ్స్ ఏం చేస్తాయండి? సో మన రెస్పిరేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందులోనూ ముఖ్యంగా ఎయిర్ని ఫిల్టర్ చేస్తాయి. సో ఎయిర్ని బాగా ఫిల్టర్ చేసేది లంగ్స్ అని చెప్తూ ఉంటాము. కమింగ్ టు లివర్. సో లివర్ అనేది మన బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ మనకి కావాలి అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫ్యాక్ట్ బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది లివర్. అలాగే మన బ్లడ్ని ఫిల్టర్ కూడా చేస్తుంది. సో కిడ్నీస్ బ్లడ్ని ఎలా అయితే ఫిల్టర్ చేస్తూ ఉంటాయో, లివర్ కూడా కావాల్సినప్పుడు మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం తీసుకున్న బాడీలో న్యూట్రియంట్స్ అయినా, ఫుడ్ అయినా, లేదా మెడిసిన్స్ అయినా పనిచేయాలంటే లివర్ ఫంక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో న్యూట్రియంట్ మెటబాలిజం అనేది కూడా లివర్ చేతిలో ఉంటుంది అని మనం చెప్పచ్చు. అండ్ కమింగ్ టు బ్రెయిన్. సో మనకి బాగా తెలుసు, బ్రెయిన్ అన్నప్పుడు మన యొక్క థింకింగ్ నుంచి మన యొక్క సెన్సరీ పర్సెప్షన్ వరకు ఇవన్నీ మన బ్రెయిన్ చేతిలో ఉంటాయండి. సో ఒకసారి బ్రెయిన్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్, వాటి యొక్క ఫంక్షన్స్ని రివైజ్ చేద్దాము. సో స్పెసిఫిక్గా ఇక్కడ మనం చూడొచ్చు దిస్ గ్రీన్ కలర్ పార్ట్. సో బ్రెయిన్లో ఈ గ్రీన్ కలర్ పార్ట్ని ఏమని పిలుస్తామండి? మన ఫ్రంటల్ లోబ్ అని పిలుస్తాం. సో మన ఫ్రంటల్ లోబ్ మెయిన్గా చేసే పని ఏంటండి? ముఖ్యంగా చేసేది మన మూమెంట్, రీజనింగ్, మెమరీ, స్పీకింగ్. సో మన ఇవన్నీ కూడా ఫ్రంటల్ లోబ్ చేతిలో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టెంపోరల్ లోబ్. మన యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీ. సో దేన్నైనా అర్థం చేసుకునే కెపాసిటీ, ముఖ్యంగా లాంగ్వేజ్ని అర్థం చేసుకునే కెపాసిటీ అనేది టెంపోరల్ లోబ్ చేతిలో ఉంటుందండి. హియరింగ్, సో మన వినే కెపాసిటీ, మెమరీ, ఇవి కూడా టెంపోరల్ లోబ్లోకి వస్తాయి. బ్రెయిన్ స్టెమ్. సో ఎస్ వీ కెన్ సీ దిస్ ఇస్ ది బ్రెయిన్ స్టెమ్. అండ్ బ్రెయిన్ స్టెమ్ ఏం చేస్తుంది? మన బ్లడ్ ప్రెషర్, బీపీని కంట్రోల్ చేస్తుంది, మన హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, కాన్షియస్నెస్, ఎస్, ఇవన్నిటిని మన బ్రెయిన్ స్టెమ్ చూసుకుంటుందండి. సో సెరిబెల్లం అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మన బ్యాలెన్స్, కోఆర్డినేషన్. సో మన బాడీలో ఉన్న బ్యాలెన్స్ని, కోఆర్డినేషన్ని మెయింటైన్ చేసేది మన సెరిబెల్లం అని చెప్పచ్చు. సో మజిల్ కంట్రోల్. పెరైటల్ లోబ్ అండి. సో సెన్సేషన్ దేని చేతిలో ఉంటుంది అంటే మన పెరైటల్ లోబ్ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ ఆక్యుపిటల్ లోబ్. సో దిస్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ ఆక్యుపిటల్ లోబ్. అండ్ ఎస్ మన విజన్, మన విజువల్ రిసెప్షన్. సో దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాము విజువల్స్ అనేది ముఖ్యంగా ఆక్యుపిటల్ లోబ్ చేతిలో ఉంటుంది. సో ఇవి మన బ్రెయిన్లో ఉన్న 5 డిఫరెంట్ పార్ట్స్. అండ్ ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. జనరల్గా ఇవన్నీ కలిపి బ్రెయిన్ చేస్తుందని చెప్తాము, బట్ అది కూడా డివిజన్ ఆఫ్ లేబర్ లాగా వర్క్ని డివైడ్ చేసుకుందండి. సో విచ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫంక్షన్. బట్ క్వశ్చన్ చాలా సింపుల్, ఈజీగా మనం ఆప్షన్ బి అని పెట్టేయచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ అన్ ఓర్? సో ఒక ఓర్ నుంచి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయాలంటే దాన్ని ఏమని పిలుస్తాం? కాన్సన్ట్రేషన్ అని పిలుస్తామండి, రైట్? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఆప్షన్స్ని కూడా మనం చూడొచ్చు. అలోయింగ్. ఇక్కడ అలోయింగ్ చేయాలంటే ఏం కావాలి? సో డిఫరెంట్ మెటల్స్ని తీసుకొని
ఒక కొత్త మెటీరియల్స్ని ఫామ్ చేయడానికి అలాయింగ్ చేస్తాం. సో అలాయింగ్ అంటే కనీసం ఒక 2 డిఫరెంట్ మెటల్స్ కావాలి దేన్ని ఫామ్ చేయడం కోసం, మనకి యూస్ఫుల్ అయ్యే స్ట్రాంగ్గా ఉండే ఒక కొత్త మెటీరియల్ని ఫామ్ చేయడం కోసం. ఎలక్ట్రోప్లేటింగ్ అంటారా? ఎస్, ఎలక్ట్రోప్లేటింగ్లో ఎలక్ట్రిసిటీని యూస్ చేసి ఒక మెటల్ని ఇంకొక మెటల్కి స్టిక్ అయ్యేలాగా ప్లేస్ చేస్తాం. సో ఒక మెటల్ ఇంకొక మెటల్కి అతుక్కోవాలి అంటే కొన్నిసార్లు ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తాం. సో ఇక్కడ ఎలా చూసుకున్నా సరే ఈజీగా ఇంప్యూరిటీస్ని ఐరన్ ఓర్ నుంచి రిమూవ్ చేయడం, రైట్? సో దానికి మనం యూస్ చేసేది కాన్సన్ట్రేషన్ అనే ప్రాసెస్ అండి. హార్డనింగ్. సో హార్డనింగ్ అన్నప్పుడు ఎస్, మెటల్స్కి హీట్ ట్రీట్మెంట్ ఇస్తాము. సో హీట్ ట్రీట్మెంట్ ద్వారా మనం కొన్ని మెటలర్జికల్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము, దాన్ని హార్డనింగ్ అని పిలుస్తాము. ఓకే, సో ఇక్కడ హీట్ యూస్ చేస్తాం. ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయాలంటే మాత్రం ఇవన్నీ కూడా తెలియకుండానే మనం ఒక మెటల్ని ఇంకొక మెటల్ని అతికించడానికి యూస్ చేస్తాం, రెండింటిని కంబైన్ చేయడానికి యూస్ చేస్తాం. కానీ కాన్సన్ట్రేషన్ని మాత్రం మొత్తం ఇంప్యూరిటీస్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసి ప్యూరిఫై చేయడానికి, సెపరేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, సో రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫా హెయిన్ అండి, ఇమేజ్లో మీరు చూడొచ్చు. సో ఫా హెయిన్ కోసం ఇచ్చారు. హీ వాజ్ అ చైనీస్ ట్రావెలర్ హూ విజిటెడ్ ఇండియా టు కలెక్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్. అవును, ఇన్ఫ్యాక్ట్ చాలామంది చైనీస్ ట్రావెలర్స్ మన ఇండియాలో ఉన్న బుద్ధిస్ట్ నాలెడ్జ్ని, ఆ విజ్డమ్ని కలెక్ట్ చేయడం కోసం వచ్చేవారండి. సో ఫా హెయిన్ కూడా అంతే, ఈయన ఇండియాలో బుద్ధిస్ట్ టెక్స్ట్ని కలెక్ట్ చేయడానికి వచ్చారండి. సో చంద్రగుప్త మౌర్య రెయిన్లో వచ్చారు అంటున్నారు. కరెక్టా ఇది? కాదు. సో మనకి బాగా తెలుసు ఫా హెయిన్ రావడానికి రెయిన్ని మనం అబ్జర్వ్ చేస్తే చంద్రగుప్త 2 టైంలో వచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మౌర్యన్ డైనాసిటీ ఉన్నప్పుడు ఫా హెయిన్ రాలేదు, గుప్తా డైనాసిటీ ఉన్నప్పుడు వచ్చారు. సో చంద్రగుప్త మౌర్య అనడం తప్పు. మరి చంద్రగుప్త 2 టైంలో వచ్చారు అంటే చంద్రగుప్త 2కున్న ఇంకొక పేరేంటండి? విక్రమాదిత్య. అంటే ఏ డైనాసిటీ ఉన్నప్పుడు వచ్చినట్టు ఈయన? మన గుప్తా డైనాసిటీ ఉన్నప్పుడు ఈయన వచ్చినట్టు. సో స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనం ఏదైనా చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఎస్. సో స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్ అని తెలిస్తే ఏ, సి, డి మూడిట్లోనూ 2 ఉంది కనుక ఇవన్నీ ఎలిమినేట్ చేసేసి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1 and 3 ఓన్లీ అని పెట్టవచ్చు. హీ రోట్ రికార్డ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్. ఎస్, డెఫినెట్గా. సో బుద్ధిస్ట్ టెక్స్ట్ని కలెక్ట్ చేశారు, ఇండియాలో దొరికిన బుద్ధిస్ట్ విజ్డమ్తో కొన్ని రికార్డ్స్ని కూడా ఈ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం జరిగిందండి. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ హిమ్. సో ఇన్ఫ్యాక్ట్ ఈయన యొక్క ఫేమస్ వర్క్ ఫొగూజీ అనే వర్క్ అండి. సో ఈయన యొక్క వర్క్ ఏంటి? ఫొగూజీ అనే వర్క్. అలాగే ఫాహెయిన్కి ఇంకొక పేరుంది. సో మనం ఫాహెయిన్ అంటున్నాము, బట్ హిజ్ ఒరిజినల్ నేమ్ ఇస్ గోంగ్ సేహి. ఏంటండి? గోంగ్ సేహి. ఇండియాలో ఎన్ని సంవత్సరాలు స్టే చేశాడు? సో ఫాహెయిన్ గారు ఇండియాలో 10 ఏళ్ళు ఉన్నారండి. 10 years స్టే చేస్తారు. సింపుల్గా డైనాసిటీ అడిగితే మీకు గుప్తా డైనాసిటీ అని గుర్తు రావాలి, పర్టికులర్గా నేమ్ అడిగితే చంద్రగుప్త 2 అని గుర్తు రావాలి. సో గుప్తా డైనాసిటీని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. అందులోనూ స్పెసిఫిక్గా మన చంద్రగుప్త 2 ఉన్నప్పుడు గోల్డెన్ ఏజ్ అని ఎక్కువ పాపులర్ అయిందండి. ఇన్ఫ్యాక్ట్ చంద్రగుప్త 2లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే నవరత్న్స్ ఉండేవారు ఈయన కోర్టులో కూడా. సో నవరత్న్స్ అనే కాన్సెప్ట్ కూడా చంద్రగుప్త 2కి సంబంధించిందని చెప్పచ్చు. నవరత్నాస్, రైట్. రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో నేషనల్ ఇన్కమ్ ఇస్ ది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది రెసిడెన్స్ ఆఫ్ అ కంట్రీ ఇన్ అ ఇయర్. సో దేన్నైనా నేషనల్ ఇన్కమ్ అని చెప్పాలంటే అక్కడ 3 విషయాలు చూడాలి. ఒక పీరియడ్ ఆఫ్ టైం చూడాలి, ఎవరు ప్రొడ్యూస్ చేశారో చూడాలి, అండ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెసా కాదా చూడాలి. సో నేషనల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటండి? ఆ పర్టికులర్ దేశంలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ, అంతే కదా. సో ఒక సంవత్సరంలో ఇండియాలో ఎంతైతే గూడ్స్, ఎంతైతే సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటి యొక్క టోటల్ వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేశాను అంటే నేషనల్ ఇన్కమ్ని నేను ఫైండ్ చేస్తున్నట్టు. సో ఎస్, స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. రెసిడెన్స్ అంటున్నారు ఇక్కడ. రెసిడెన్స్ అంటున్నాం అంటే దాని అర్థం ఏంటండి? సిటిజన్స్. సో మనం జీడిపి, జిఎన్పి అన్నీ చూసుకున్నట్టయితే ఇందులో స్పెసిఫిక్గా ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని నేషనల్ ఇన్కమ్ అని పిలుస్తాం. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని నేషనల్ ఇన్కమ్ అని పిలవడానికి రీజన్ ఏంటండి? సో వెరీ సింపుల్,
మనం ఎన్ఎన్పి అంటున్నామంటే దాని అర్థం ఏంటంటే జిఎన్పిలోంచి డిప్రిసియేషన్ తీసాము అని అర్థం. సో ఈ కాన్సెప్ట్ మనం చాలాసార్లు చూసాం, బట్ స్టిల్ ఒకసారి రివైజ్ చేయండి. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే అర్థం నువ్వు ఇండియన్ టెరిటరీలో ఉన్నావా, ఇండియా బయట ఉన్నావా అనేది అనవసరం. మనం సింపుల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసింది ఇండియన్సా కాదా అనేది చూస్తాం. సో ఇండియా బయట ఉన్నా సరే ప్రొడ్యూస్ చేసింది ఇండియన్స్ అయితే దాన్ని మనం ఇన్కమ్ కింద క్యాలిక్యులేట్ చేసేస్తాం. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఇండియాలో ఉంటూ అలాగే ఇండియా బయట ఉంటూ ఇండియన్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఇన్కమ్. సో జీడిపిలో అనుకోండి ఖచ్చితంగా ఇండియాలో అయిన ఉత్పత్తిని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఫారినర్స్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ వాళ్ళు ఇండియాలో ఉంటే ఇండియన్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. కానీ జిఎన్పిలో ఇండియన్స్ ప్రొడ్యూస్ చేస్తే మాత్రమే ఇండియన్ ఇన్కమ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ రెసిడెన్స్ అంటే అర్థం సిటిజన్స్ ప్రొడ్యూస్ చేసి ఉండాలి. సో ఎస్, సిటిజన్స్ ప్రొడ్యూస్ చేసిన ఇన్కమ్ ఉంటుంది ఇక్కడ. ఇందులోంచి డిప్రిసియేషన్ మైనస్ చేస్తాము. సో డిప్రిసియేషన్ ఎప్పుడైతే మైనస్ చేస్తామో ఎన్ఎన్పి వస్తుంది. ఎన్ఎన్పిని ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర అంటే మార్కెట్లోకి వెళ్ళకముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి యాడ్ అవ్వకుండా ఫ్యాక్టరీ దగ్గరే ఆ వస్తువులు ఉన్నప్పుడు వాటి యొక్క విలువ ఏంటి అనేది ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ట్యాక్సెస్ వాల్యూస్ యాడ్ అవ్వకుండా నిజంగా మన ఇండియన్ సిటిజన్స్ ఎంత అమౌంట్ ఆఫ్ రియల్గా ఇన్కమ్ని ప్రొడ్యూస్ చేశారు అనేది మనకి తెలుస్తుంది. సో అలా తెలియడం కోసమే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని తీసుకుంటాం. సో ఇలా చూసుకుంటే స్టేట్మెంట్ 1 ఆల్మోస్ట్ ఈ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 1 ఇయర్ అని చెప్తున్నాము. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే రెసిడెన్స్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో క్లియర్గా స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండి. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మనకి ఎప్పుడైతే జిఎన్పి తెలుస్తుందో ఆటోమేటిక్గా దాని నుంచి డిప్రిసియేషన్ మైనస్ చేసినప్పుడు ఈజీగా విల్ గెట్ ఎన్ఎన్పి. ఈ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటండి, ఆ పర్టికులర్ గూడ్ అండ్ సర్వీస్ అనేది మార్కెట్లోకి వెళ్ళి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ అవ్వకముందే వాటిని మైనస్ చేస్తూ కేవలం ఫ్యాక్టరీ దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క ఒరిజినల్ వాల్యూ అని చెప్పచ్చు. ఓకే, సో ఎస్, రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అని చెప్పచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి, బోత్ 1 and 2. అండ్ ఇక్కడ మనం రివైజ్ చేయాల్సిన ఇంకొక 2-3 విషయాలు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా జీడిపికి జిఎన్పికి రిలేషన్షిప్ అడిగినప్పుడు ఖచ్చితంగా గుర్తు రావాలి. జీడిపి అన్నప్పుడు కేవలం ఇండియాలో ఉండి ప్రొడ్యూస్ చేయాలి. జిఎన్పి అన్నప్పుడు ఎక్కడున్నా సరే కేవలం ఇండియన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. ఈ 2 డిఫరెన్సెస్ గుర్తుండాలండి. ఆ కన్ఫ్యూజన్ ఒక్కటి లేకపోతే ఈ మొత్తం చాప్టర్ మనకి ఈజీగానే అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ యొక్క క్యాలిక్యులేషన్స్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసేది మన నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ అండి. సో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ 2 సంస్థల్ని మర్జ్ చేసి ఫామ్ చేయబడింది. ఒకటి సిఎస్ఓ, ఇంకొకటి ఎన్ఎస్ఎస్ఓ. సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, ఈ రెండింటిని మర్జ్ చేస్తూ ఎన్ఎస్ఓని ఫామ్ చేశారు 2019లో. ఈ సంస్థ మన ఇండియాలో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ని చూసుకుంటూ ఉంటుంది. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ నోన్ యాజ్ ది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్? సో వెరీ ఈజీ క్వశ్చన్. సో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని దేన్ని అంటామండి? లైట్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది దివాళీ. కమింగ్ టు హోలీ, హోలీని ఏమని పిలుస్తాం? ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని పిలుస్తాము, రైట్? అయితే ఇక్కడ హోలీ అంటున్నప్పుడు మనకి హోలీ తర్వాత, హోలీ జరిగిన తర్వాత ఈ 6 ఉంటారు కదండి, వీళ్ళు రకరకాల ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. హోలీ ఎంతైతే ఫేమస్సో హోలీ తర్వాత వచ్చే ఫెస్టివల్స్ కూడా ఇండియాలో ఫేమస్సే. సో మనం ఫెస్టివల్స్లో చూసే ఉంటాము స్టాటిక్ జీకే పార్ట్లో. నెక్స్ట్ బిహు. సో ఇక్కడ బిహు అన్నప్పుడు అస్సామ్స్ యొక్క న్యూ ఇయర్ కదా. సో అస్సామీస్ రొంగాలి బిహు సెలబ్రేట్ చేసుకుంటారండి. అస్సాంలో రొంగాలి బిహు, ఆ రొంగాలి బిహునే అస్సామీస్ న్యూ ఇయర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం పర్టికులర్గా చెప్పాలంటే. నెక్స్ట్ కమింగ్ టు ఈద్ ఉల్ ఫితర్. ఈద్ ఉల్ ఫితర్ అనేది జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ మోస్ట్లీ అబౌట్ బ్రేకింగ్ ద ఫాస్ట్. సో వీళ్ళు ఎక్కువగా ఫాస్ట్ చేసి ఫాస్ట్ని బ్రేక్ చేస్తారు కదా, ఫెస్టివల్ ఆఫ్ బ్రేకింగ్ ది ఫాస్ట్ అని పిలవచ్చు ఈద్ ఉల్ ఫితర్ని. ఓకే, బట్ ఇక్కడ జనరల్గా మనకి కలర్స్ అంటే హోలీ, లైట్స్ అంటే దివాళీ అని తెలుసు. సో ఇక్కడ ఎలిమినేట్ చేయాల్సిన అవసరం కూడా మనకి రాదు. ఓకే, రైట్. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ అబౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
సో ప్రెసిడెంట్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ఎన్ ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. సో కరెక్టా ఇది? ఎస్. సో జనరల్గా ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టోరల్ కాలేజ్ కోసం ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 54. మనకి ప్రెసిడెంట్ని కవర్ చేసేది పార్ట్ 5 అండి కాన్స్టిట్యూషన్లో. పార్ట్ 5లో ఆర్టికల్ 52 ఏం చెప్తుందంటే ఇండియాకి ప్రెసిడెంట్ ఉండాలని చెప్తుంది. అందులోనూ ఆర్టికల్ 54 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవరు ఉంటారనేది చెప్తుంది. మనకి బాగా తెలుసు ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేస్తున్నప్పుడు నామినేటెడ్ మెంబర్స్ ఉండరు, మరి ఎవరు ఉంటారు అండి? ఎలెక్టెడ్ మెంబర్స్ ఉంటారు. సో ఎస్, ఎలక్టోరల్ కాలేజ్లో ఎలెక్టెడ్ ఎంపీస్ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ ఎలెక్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు. సో ఇది మనకి బాగా గుర్తుండాల్సిన విషయం అండి. సో ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఇద్దరు ఉంటారు. ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ ది లోక్సభ అట్ దట్ డిస్క్రిషన్. ప్రెసిడెంట్ లోక్సభని డిజాల్వ్ చేయొచ్చు, ఇక్కడ వరకు కరెక్టే. కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టానికి డిజాల్వ్ చేయొచ్చా? ఇది తప్పు. సో ప్రెసిడెంట్ లోక్సభని డిజాల్వ్ చేయొచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా మీద మాత్రమే. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే ప్రెసిడెంట్కి అంటే రాష్ట్రపతికి డిజాల్వ్ చేయొచ్చు అని సలహా ఇస్తాడో అప్పుడే డిజాల్వ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయాన్ని ఏ ఆర్టికల్ చెప్తుంది? సో మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 85 చెప్తుందండి. సో ఆర్టికల్ 85 ఇంకా స్పెసిఫిక్గా అయితే ఆర్టికల్ 85 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బి ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ లోక్సభని డిజాల్వ్ చేయాలి అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మేరకు చేయాలి అని క్లియర్గా చెప్తుంది. ఓకే, రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ అయితే తప్పు. థర్డ్ స్టేట్మెంట్ నేర్చుకుందాం. ప్రెసిడెంట్ టర్మ్ 5 ఇయర్సా? ఎస్, ప్రెసిడెంట్ పదవీ కాలం రాజ్యాంగం ప్రకారంగా 5 సంవత్సరాలండి. ఆర్టికల్ ఏంటి చెప్తుంది? ఆర్టికల్ 56. ఆర్టికల్ 56 ప్రెసిడెంట్ పదవీ కాలం 5 సంవత్సరాలని చెప్తుంది. ప్రెసిడెంట్ రీఎలక్షన్కి ఎలిజిబులా? ఎస్, మన ఇండియన్ ప్రెసిడెంట్ రీఎలక్షన్కి ఎలిజిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం చెప్తున్న ఆర్టికల్ ఏంటి? 57. సో ఆర్టికల్ 56 ప్రెసిడెంట్ 5 ఇయర్స్ టర్మ్ అని చెప్తే ఆర్టికల్ 57 ఆయన కావాలి అనుకుంటే మళ్ళీ రీఎలెక్ట్ చేసుకోవచ్చు మనం అని చెప్తుంది. సో 57 టాక్స్ అబౌట్ హిజ్ రీఎలెక్షన్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1 and 3. ఇన్ఫ్యాక్ట్ 2 ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎలిమినేట్ చేసేసి కూడా మరి ఈజీగా ఆప్షన్ బి ఆన్సర్ అని పెట్టేయచ్చు. సో ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసేది ఒక ఎలక్టోరల్ కాలేజ్ అండి. ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఉంటారు, కానీ నామినేటెడ్ ఎంపీస్ నామినేటెడ్ ఎమ్మెల్యేస్ ఉండరు. ఇది మనకు గుర్తుండాల్సిన విషయం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసే పద్ధతి ఏంటండి ఇండియాలో? ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటాము, మనం డైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎన్నుకోము. మనం ఎన్నుకున్న వాళ్ళు మన బదులు ప్రెసిడెంట్ని ఎన్నుకుంటూ ఉంటారు. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అండి. ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసే మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఏంటండి? ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. సో చాలాసార్లు దీని మీనింగ్ చూసాము. ర్యాంకింగ్ ద్వారా ప్రయారిటీస్ ఇస్తూ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. మనలాగా డైరెక్ట్ ఒక పర్సన్ని సెలెక్ట్ చేయరు, ర్యాంక్ 1 ర్యాంక్ 2 ఇస్తారు. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని పిలుస్తాము. దట్ ఈస్ ది మేనర్ ఆఫ్ ఎలక్షన్స్ అని చెప్పచ్చు ప్రెసిడెంట్ని. అండ్ ప్రెసిడెంట్గా ఒక వ్యక్తి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఆయన యొక్క ఏజ్ని మనం అబ్జర్వ్ చేస్తే హీ హ్యాస్ టు బి 35 ఇయర్స్. ఆయన ఏజ్ 35 ఇయర్స్ అయి ఉండాలండి. ఓకే, దట్ ఈస్ ది మినిమమ్ ఏజ్ క్వాలిఫికేషన్. ఓకే, రైట్. ప్రెసిడెంట్ ఈస్ ది ఫస్ట్ సిటిజన్ అని చెప్తాం కదా, ఇవన్నీ మనం చాలాసార్లు చూసాం. సో వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో గంగా ఈజ్ ఫార్మ్డ్ బై ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ భాగీరథి అండ్ అల్కనందా రివర్స్ అట్ హరిద్వార్. సో గంగా నది యొక్క ఫార్మేషన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎక్కడ ఫామ్ అవుతుందండి యాక్చువల్గా అయితే? సో గంగా అనేది మనకి ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ దేవప్రయాగ్ అని చెప్పచ్చు, రైట్? సో ఎస్, హరిద్వార్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవప్రయాగ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ గంగాని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఉత్తరాఖండ్, రైట్? అండ్ ఆరిజిన్ ఏంటండి? గంగోత్రి గ్లేషియర్. సో గంగా నది గంగోత్రి గ్లేషియర్ ఏదైతే ఉందో ఆ గ్లేషియర్ నుంచి ఆరిజినేట్ అవుతుంది ఉత్తరాఖండ్ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ దేవప్రయాగ్ దగ్గర దీని యొక్క ఫార్మేషన్ మనకు కనిపిస్తుంది. హరిద్వార్ అనడం కంప్లీట్లీ తప్పండి. యమునా ఈస్ ది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో గంగాకి ఎన్నో ట్రిబ్యూటరీస్, బట్ అందులో అత్యంత ఇంపార్టెంట్ యమున, ఎందుకంటే యమున అనేది అతిపెద్ద ట్రిబ్యూటరీ అని మనకు తెలుసు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో గంగా నది దీని యొక్క స్పెషాలిటీని మనం చూస్తే ఇది ఒక్కొక్క
ప్లేస్లో ఒక్కొక్క నదితో కలిసి పంచప్రయాగ్ని ఫామ్ చేస్తుందండి. ఏం ఫామ్ చేస్తుంది? పంచప్రయాగ్ని ఫామ్ చేస్తుంది. సో ఈ గంగా నదిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ కమింగ్ టు అవర్ పంచప్రయాగ్. సో పంచప్రయాగ్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ధౌలి గంగా. సో ఇక్కడ ధౌలి గంగ ఎప్పుడైతే గంగా నదితో కలుస్తుందో అక్కడ ఏం ఫామ్ అవుతుందండి? విష్ణు ప్రయాగ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నంద ప్రయాగ్. సో ఇక్కడ నంద ప్రయాగ్ ఫామ్ అవ్వాలి అంటే ఏ నది కలవడం మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అలకనందాతో ఆబ్వియస్గా మన నందాకిని. సో నందాకిని వచ్చి కలిసినప్పుడు నంద ప్రయాగ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనకి పిండార్ గంగ. సో పిండార్ గంగ ఎప్పుడైతే వచ్చి కలుస్తుందో మనకి ఫామ్ అయ్యేది ఏంటండి? కర్ణప్రయాగ్, రైట్. అండ్ వీ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ కేదార్నాథ్కి కనెక్షన్. సో మనకి మందాకిని. సో మందాకిని వచ్చి మన అల్కనంద నదిని కలిసినప్పుడు మనకి ఫామ్ అయ్యేది ఏంటండి? రుద్రప్రయాగ్. అండ్ వెరీ ఇంపార్టెంట్, మన భాగీరథి వచ్చి మన అల్కనందాతో కలిసినప్పుడు ఫామ్ అయ్యేది ఏంటండి? ఆబ్వియస్గా దేవప్రయాగ్. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనం పంచప్రయాగ్ అనే కాన్సెప్ట్ అని చెప్తామండి. సో ఈ పంచప్రయాగ్లో చాలా ఇంపార్టెంట్ తీర్థాలు ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ హిందూయిజం స్పిరిచువాలిటీలో కూడా ఇవి చాలా ఫేమస్. ఓకే, రైట్. బట్ ఏ సింపుల్గా మనకు గుర్తుండాల్సినవి మన విష్ణుప్రయాగ్, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్, అలాగే దేవప్రయాగ్. వీటినే పంచప్రయాగ్ అని పిలుస్తాం. ఓకే, 5 ఇంపార్టెంట్ కాంబినేషన్స్. ఓకే, హూ డిస్కవర్డ్ ది లా ఆఫ్ ప్లానెటరీ మోషన్? సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారండి? ప్లానెటరీ మోషన్ లా అని ఎవరు డిస్కవర్ చేశారు? మనకి బాగా తెలుసు, జానెస్ కెప్లర్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈయన ప్లానెట్స్ కోసం చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో టాప్ 3 విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ఈయన చెప్పడం వల్ల దానికి కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం, రైట్. సో కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్స్ అని పిలుస్తూ ఉంటామండి. సో 3 ఇంపార్టెంట్ లాస్ ఉంటాయి ఈయనకి సంబంధించి. సో ఇక్కడ మనకు అడిగింది కూడా అదే, ప్లానెటరీ మోషన్స్. సో ప్లానెట్స్ మన సోలార్ సిస్టంలో రొటేషన్ రివల్యూషన్ జరుగుతున్నప్పుడు ఆ మూమెంట్ బట్టి ఈ లాస్ అనేవి డెవలప్ అయ్యాయని చెప్పచ్చండి. సో ఈ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ జానెస్ కెప్లర్ ఎప్పుడు ఇచ్చాడు? సో జానెస్ కెప్లర్ వీటిని 1609లో ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? 1609లో ఇచ్చారు. ఇందులో ఫస్ట్ లా, సో ఫస్ట్ ఈయన చెప్పే విషయం ఏంటంటే ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతున్నప్పుడు, సో ప్లానెట్స్ అనేవి రివాల్వ్ అవుతున్నప్పుడు సన్ని ఫోకస్గా తీసుకొని రివాల్వ్ అవుతాయని చెప్పారు. సో వాట్ ఈస్ ది ఫస్ట్ లా అని చెప్పచ్చు? మనం రెగ్యులర్గా చూసే మన 8 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా తిరుగుతాయండి? సూర్యుడిని ఫోకస్గా తీసుకుంటూ ఏ ఆర్బిట్లో తిరుగుతాయి? ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయి. దట్ ఈస్ హిస్ ఫస్ట్ లా. సో ఫస్ట్ లా ఏం చెప్తుంది? సన్ యాజ్ ది ఫోకస్, ప్లానెట్స్ మూవ్ అవుతాయి. సన్ని ఫోకస్గా తీసుకొని మూవ్ అవుతున్నప్పుడు ఏ ఆర్బిట్ కవర్ చేస్తున్నాయి? ఎలిప్టికల్ ఆర్బిట్లో మూవ్ అవుతున్నాయి. ఇది ఈయన ఇచ్చిన ఫస్ట్ లా అని చెప్పచ్చు. ఈయన ఇచ్చిన సెకండ్ లా, కెప్లర్ ఇంకా ఏం చెప్తాడంటే ఎలిప్టికల్ ఆర్బిట్లో మూవ్ అవ్వడమే కాదు, సన్కి దగ్గరగా ఉన్నప్పుడు ప్లానెట్స్ స్పీడ్గా మూవ్ అవుతాయని చెప్పారు. సో ప్లానెట్ అనేది సన్కి ఎంత దగ్గరగా ఉంటే అది ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ప్లానెట్స్ సన్కి దూరంగా ఉంటే స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. సో ప్లానెట్స్ విచ్ ఆర్ క్లోజర్ టు సన్ ఇంప్రూవ్ దేర్ స్పీడ్స్. సో సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ స్పీడ్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేది సింపుల్గా సెకండ్ లా, సన్కి క్లోజ్ వచ్చినప్పుడు. అండ్ ఫైనల్గా అవుటర్ ప్లానెట్స్. సో మనకి ఇన్నర్ అండ్ అవుటర్ ప్లానెట్స్ ఉంటాయి కదండి. సో ఆస్టరాయిడ్ బెల్ట్ తర్వాత ఉన్న ప్లానెట్స్ని అవుటర్ ప్లానెట్స్ అంటాం కదా. సో అంటే మన జూపిటర్, సాటర్న్, యూరనస్, నెప్ట్యూన్. సో సన్ చుట్టూ తిరగడానికి అంటే రివాల్వ్ అవ్వడానికి సూర్యుడి చుట్టూ ఇన్నర్ ప్లానెట్స్తో పోలిస్తే కంపేర్ చేస్తే అవుటర్ ప్లానెట్స్ అనేవి కాస్త ఎక్కువ టైం తీసుకుంటాయని చెప్తున్నారు. సో అవుటర్ ప్లానెట్స్ ఏం చేస్తాయి? లాంగర్ టైం, దే టేక్ లాంగర్ టైం. దేనికి లాంగర్ టైం తీసుకుంటున్నాయి? మన సూర్యుడి చుట్టూ, సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి. సో అవుటర్ ప్లానెట్స్ పొజిషన్ వల్ల సన్ చుట్టూ తిరగడానికి జనరల్గా ఇన్నర్ ప్లానెట్స్తో పోల్చినప్పుడు కాస్త ఎక్కువ టైం తీసుకుంటాయి. సో ఈ 3 విషయాల్ని ఆయన చెప్పాడండి. వాటినే ప్లానెటరీ మోషన్ లాస్ అంటాము. సో కెప్లర్ ఇచ్చాడు కనుక కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ అని పిలుస్తాము. సో ఈ 3 లాస్ని 1609లో ఆయన ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్.
రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా ఈజ్ అ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. సో మనకి ట్యాక్సెస్ని అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా 3 రకాల ట్యాక్సెస్ ఉంటాయి కదా. సో మెథడ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ట్యాక్సెస్లో 3 టైప్స్ ఉంటాయండి. సో అందులో మనకి క్వశ్చన్లో ఇచ్చిన ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఒకటి, ఓకే, ఫ్లాట్ ట్యాక్స్ ఒకటి, రిగ్రెసివ్ ట్యాక్సేషన్ ఒకటి. చాలాసార్లు మన ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ మన మీద వేసే ట్యాక్స్ రేట్ పెరిగిందనుకోండి, దాన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటాం. అంటే ఎక్కువ సంపాదించేవాడి మీద ఎక్కువ ట్యాక్స్ రేట్ వేయడం, చాలా తక్కువ సంపాదించేవాడి మీద చాలా తక్కువ ట్యాక్స్ రేట్ వేయడం, లేదా అసలు ట్యాక్స్ వేయకపోవడం. దీన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్స్ రేట్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మన ఇన్కమ్ పెరిగితే ట్యాక్స్ రేటు కూడా పెరుగుతుంది, మన ఇన్కమ్ తగ్గితే ట్యాక్స్ రేటు కూడా తగ్గుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ తీసుకోవడం వల్ల ఆ ట్యాక్స్ యూజ్ చేస్తూ లేని వాళ్ళకి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఇది ప్రోగ్రెసివ్ ట్యాక్స్కున్న స్పెషాలిటీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్. మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా దేని మీద బేస్ అయి ఉంటాయండి. సో ఎవరికైతే ఎక్కువ ఇన్కమ్ వస్తుందో వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న మన ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ప్రకారంగా 12.5 lakhs వరకు కూడా మనకు అసలు ట్యాక్స్ స్లాబ్ అనేది అప్లై అవ్వదు. సో ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్ళాలి అంటే మనకి ఎక్కువ ఇన్కమ్ రావాలి, ఎక్కువ వస్తేనే ఎక్కువ రేట్ వేస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఫ్లాట్ ట్యాక్స్లో ఏం జరుగుద్ది, సో ఫ్లాట్ ట్యాక్సేషన్ అనే సిస్టంలో ఏం జరుగుద్ది అంటే మనకి ఇన్కమ్ ఎంత వచ్చినా సరే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ వేస్తారు. నీకు 1,00,000 రూపాయలు వస్తుందా 10 లక్షలు వస్తుందా అనేది అక్కడ అనవసరం. సో అందరు పాపులేషన్ని ఒకేలా ట్రీట్ చేసి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ వేస్తే దాన్ని ఫ్లాట్ ట్యాక్స్ సిస్టమ్ అని పిలుస్తారు. ఫైనల్గా రిగ్రెసివ్. సో రిగ్రెసివ్ అంటే అర్థం ఏంటండి, సో రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే అర్థం ఎక్కువ సంపాదించేవాడి మీద తక్కువ ట్యాక్స్ వేయడం, తక్కువ సంపాదించేవాడి మీద ఎక్కువ ట్యాక్స్ వేయడం. జనరల్గా పాపులేషన్లు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరికైతే ఇన్కమ్ ఎక్కువ వస్తుందని అనిపిస్తుందో రివర్స్లో అనమాట వాళ్ళకి ట్యాక్స్ తక్కువ వేస్తున్నారు. ఎవరికైతే ఇన్కమ్ తక్కువ వస్తుంది అనిపిస్తుందో రివర్స్లో వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారు. మరి దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే మనకు అర్థమవుతుంది, ఎక్కువ ఉన్న వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, సో ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఫ్లాట్ ట్యాక్స్ కూడా ఎంతో కొంత ఓకే, ఎవరైనా సరే నువ్వు ఫిక్స్డ్ ట్యాక్స్ కట్టాలి, హెడేక్ లేకుండా ఒక ఫిక్స్డ్ ట్యాక్స్ పెట్టేసింది. కానీ రిగ్రెసివ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ సంపాదించే వాటిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. సో ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నాడో అమ్మో నేను తక్కువ సంపాదిస్తే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా అని చెప్పి కాస్త వాటిని ఎంకరేజ్ చేసి ఇన్కమ్ ఎక్కువ అయ్యేలాగా పుష్ చేయడం కోసం గవర్నమెంట్ ఇలాంటివి చేస్తూ ఉంటుందండి. బట్ జనరల్గా ఇది ప్రతి దగ్గర వర్కౌట్ అవ్వదు. అండ్ రిగ్రెసివ్ ట్యాక్స్ అనేది ప్రతిసారి మన ఇన్కమ్ మీద వేయాల్సిన ట్యాక్స్ అనే మనం చెప్పక్కర్లేదు. ఇండియాలో అయితే దీనికి ఎగ్జాంపుల్ జిఎస్టీ. ఎందుకు జిఎస్టీ అంటే చాలా వరకు మనం చూడండి ఏ ఇన్కమ్ వాడైనా సరే కొన్ని ప్రోడక్ట్స్ కొంటే అదే 18% ట్యాక్స్ పడుతుంది, కొన్ని ప్రోడక్ట్స్ కొంటే అదే 28% ట్యాక్స్ పడుతుంది. అంటే ఒక 10,000 సంపాదించేవాడికి ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు 18% ట్యాక్స్ కట్టడం ఈజీగా ఉంటుందా, ఒక 1,00,000 రూపాయలు సంపాదించేవాడికి ఈజీగా ఉంటుందా, ఖచ్చితంగా 1 lakh సంపాదించేవాడికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతున్నట్టంటే చూడ్డానికి ఫ్లాట్ ట్యాక్స్ లాగా మనకు అనిపించినా కొన్నిసార్లు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి రిగ్రెసివ్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం. ఎందుకు అలా తీసుకుంటామంటే దాని యొక్క ఇంపాక్ట్ వల్ల. సో రిగ్రెసివ్ ట్యాక్స్లో లేదా జిఎస్టీ లాంటి ట్యాక్సేషన్ సిస్టంలో ఆ పర్సెంటేజ్ ఎవరైనా సరే ఆ వస్తువు కొన్నప్పుడు అదే ట్యాక్స్ రేట్ కడతాడు. ఇలా కట్టినప్పుడు ఏమవుతుందంటే తక్కువ సంపాదించే వాడి మీద ఎక్కువ ప్రభావం, ఎక్కువ ఇంపాక్ట్, ఎక్కువ ఇబ్బంది పడుతుంది. కానీ ఎక్కువ సంపాదించే వాడికి పెద్ద మ్యాటరే కాదు అమౌంట్ కట్టడం. సో అలాగా కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో ప్రోగ్రెసివ్ ట్యాక్స్ మీన్స్ ఎవ్రీవన్ పేస్ ది సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ ట్యాక్స్ కాదు కదా. ప్రోగ్రెసివ్లో సేమ్ పర్సెంటేజ్ కట్టరు. సో మరి సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ని పే చేస్తే జనరల్గా దాన్ని ఏమంటామండి, ఫ్లాట్ ట్యాక్స్ సిస్టమ్ అని పిలుస్తాము. ఓకే రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఓన్లీ వన్. విచ్ ఇండియన్ స్టేట్ ఎన్ఫోర్స్డ్ ది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్. సో రీసెంట్గా ఈ సంవత్సరం మార్చి 2025లో ఈ తోటా అనే యాక్ట్ని ఒక స్టేట్ ఇంప్లిమెంట్ చేసిందండి. అండ్ ఆ రాష్ట్రం ఇంకేదో కాదు, మన తెలంగాణ. సో తెలంగాణని అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వం మార్చ్ 2025లో ఈ తోటా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసింది. సో ఈ తోటా యాక్ట్ సో పేరులోనే ఉంది, ముఖ్యంగా దేనికోసం మాట్లాడుతుందంటే
మన హ్యూమన్ ఆర్గన్స్ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ కోసం. సో ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, ఎందుకంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి కరెక్ట్గా చట్టాలు లేకపోతే లేదా కరెక్ట్గా సర్విలెన్స్ లేకపోతే వీటిని యూజ్ చేసి వ్యాపారం కూడా చేసేస్తారు. ఇన్ఫ్యాక్ట్ జరుగుతుంది కొన్ని చోట్ల, బట్ దానికి మనం ప్రాపర్గా ఎవిడెన్సెస్ చూపించినంత వరకు కూడా దాన్ని బయటకు తీసుకురావడం కష్టం. ఇలాంటి లాస్ ఉన్నా సరే కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, బట్ దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఎంతో కొంత ఇటువంటి లాస్ తీసుకొస్తూ ఉంటారు. సో ట్రాన్స్ప్లాంటేషన్, ఈ హ్యూమన్ ఆర్గాన్స్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. అయితే వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వీటిని స్టోర్ చేశాక వీటిని వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం లేదా వీటి కోసం వాళ్ళని యాక్సెప్ట్ చేయించడం, ఇదంతా ఒక ప్రాసెస్. సో ఏ చట్టం అయితే వాటి యొక్క స్టోరేజ్ని, వాటి యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ని కంట్రోల్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉంటుందో, అంటే లీగల్గా జరగాలి కదా, ఆర్గాన్స్ని వాళ్ళకి డబ్బులు లేవని బెదిరించి తీసుకోవడం లేకపోతే ఇల్లీగల్గా తీసుకోవడం కాకుండా ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క అగ్రిమెంట్తో, కన్సెంట్తో తీసుకోవాలి. సో లీగల్గా జరగాలి, ఎథికల్గా జరగాలి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అనే ఉద్దేశంతో దీన్ని రెగ్యులేట్ చేయడం కోసం తోటా యాక్ట్ని తీసుకొచ్చాం. దీన్ని ఫస్ట్ టైం ఇండియాలో అసలు ఎప్పుడు తీసుకొచ్చారంటే 1994 అండి. ఎప్పుడు తీసుకొచ్చారు? 1994. సో ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా సరే ఇది ఇల్లీగల్గా చేసినట్టయితే, లేదా సింపుల్గా చెప్పాలంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది. దేన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది? ఆర్గాన్స్ని ఏదో మార్కెట్లో దొరికే వస్తువుల్లాగా బయింగ్ అండ్ సెల్లింగ్ ఏదైతే చేసేస్తారో దాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. సో ఆర్గాన్స్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం అనేది అసలు ఆ కాన్సెప్టే వద్దు. ఇన్ కేస్ ఎవరైనా అలా చేస్తే, ఇల్లీగల్ మీన్స్ ద్వారా అలా ఎవరైనా చేస్తే వాడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఎన్ని ఇయర్స్ అండి? 10 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ హెవీ ఫైన్. వాళ్ళు చేసిన మిస్టేక్ బట్టి ఫైన్ కూడా వాళ్ళ మీద చాలా హెవీగా వేయడం జరుగుతుంది. అలా 1994లో ఇండియాలో తీసుకొచ్చారు. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం గోవా అండి, హిమాచల్ ప్రదేశ్. ఓకే, తోటాని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ లేదా ఎన్ఫోర్స్ చేశారు. ఎస్, గోవా అని చెప్పచ్చు. హిమాచల్ ప్రదేశ్ కూడా మనం తీసుకోవచ్చు. అలా రీసెంట్గా తీసుకొచ్చింది తెలంగాణ. అండ్ ఈ యాక్ట్ని ఎప్పుడు అమెండ్ చేశారు? సో సెంటర్లో తీసుకొచ్చిన 1994 యాక్ట్ని మళ్ళీ అమెండ్ చేసింది 2011లో అండి. 2011లో చట్టాన్ని అమెండ్ చేస్తూ టిష్యూస్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చని యాడ్ చేశారు. ఓకే, రైట్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏన్షియంట్ నేమ్స్ ఆఫ్ రివర్స్. సో నదుల యొక్క ఏన్షియంట్ నేమ్స్ కోసం అడుగుతున్నారు. సో విటాస్తా అంటే జీలం యొక్క ఏన్షియంట్ నేమా అండి? ఎస్, అంతే కదా. సో మన ఇండస్ని సింధు అని ఎలా పిలిచేవాళ్ళో జీలంని విటాస్తా అనే నదిగా పిలిచేవారు. సరస్వతి నది యొక్క ఏన్షియంట్ నేమ్ ఏంటంటే గగ్గర్ కదా. ఎస్, గగ్గర్ ఇస్ ది ఏన్షియంట్ నేమ్. ఎస్, రివర్ గగ్గర్కి సరస్వతి. సో సరిపోయింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, బోత్ 1 and 2. సో ఒకసారి మనం ఇండియన్ రివర్స్ ఓల్డ్ నేమ్స్ని కూడా రివైజ్ చేసేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ని ఏమంటారు? సింధు అని పిలిచేవారు. మన గోమతిని ఒకప్పుడు గోమత్ లేదా గోమల్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ యమున. సో యమున యొక్క ఏన్షియంట్ నేమ్ ఏంటండి? కాలింది. సో కాలింది వాజ్ ది నేమ్. ఘగ్గర్ యొక్క ఓల్డ్ నేమ్ అప్పటి మన సరస్వతి రివర్. సో సట్లజ్ని శతద్రి లేదా శతద్రు. బియాస్ యొక్క ప్రీవియస్ నేమ్ ఏంటి? బిపాష, రైట్. చేనాబ్ యొక్క ఏన్షియంట్ నేమ్ ఏంటి? అస్క్ని అని పిలుస్తాం. జీలం విటాస్తా అంటాము. స్వతి యొక్క ఏన్షియంట్ నేమ్ సువాస్తు. గోదావరి ఏన్షియంట్ నేమ్ ఏంటండి? గౌతమి నది, గౌతమి అంటాము. కృష్ణ ఏన్షియంట్ నేమ్, ఎస్ కృష్ణ. రావి ఏన్షియంట్ నేమ్ పరుష్ని, వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఐరావతి అంటారు, బట్ పరుష్ని మెయిన్లీ. కౌశకి వాజ్ ది ఏన్షియంట్ నేమ్ ఆఫ్ కోశి లేదా కౌశిక. కావేరిని పొన్ని అని పిలుస్తాము. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ అండి. అండ్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో రివైజ్ చేస్తూ ఉండాలి. సో రీడ్ ది స్టేట్మెంట్స్. లాటరైట్ సాయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ రీజన్స్ విత్ హెవీ రెయిన్ఫాల్ అండ్ హై టెంపరేచర్. సో జనరల్గా లాటరైట్ సాయిల్స్ని మనం చూస్తే బాగా ఎక్కువ రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్, ఎక్కువ వేడి ఉన్న ఏరియాస్లోనే దొరుకుతుందండి. ముఖ్యంగా ఇది మనకి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర కనిపిస్తుంది. మన సౌత్ ఇండియన్ ప్రాంతాల్లో, కాస్త మహారాష్ట్రలో అలాగా ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ చుట్టూ ఉన్న ఏరియాస్లో లాటరైట్ సాయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే రెయిన్ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ.
సో హై రెయిన్ఫాల్, హై టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో దొరికే సాయిల్ ఇది చాలా ఫర్టైల్గా ఉంటుందా? కాదు కదండి. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క ఫర్టిలిటీ చాలా తక్కువ ఉంటుంది, వెరీ వెరీ లో ఫర్టిలిటీ అండి. లాటరైట్ సాయిల్లో ప్రాపర్గా పంట పండాలి అంటే మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్, మంచి ఫర్టిలైజర్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. సో లో ఫర్టిలిటీ అండి, వెరీ ఫర్టైల్ అనడం తప్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ 1. సో లాటరైట్ సాయిల్ ఎలా ఉంటుంది, టెక్స్చర్ ఎలా ఉంటుందండి? చూడ్డానికి కాస్త రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. మనం కూడా చాలాసార్లు చూసాం ఈ సాయిల్స్ని. సో రెడ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఎక్కువగా ఎక్కడ ఉంటుందండి? సౌత్ ఇండియన్ స్టేట్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతాల్లో దొరికే సాయిల్ ఇది లాటరైట్ సాయిల్కి ఉన్న ఒక ఫీచర్ ఏంటంటే లీచింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుందండి? లీచింగ్. సో ఎప్పుడైతే చాలా ఎక్కువ వర్షపాతం నమోదు చేసుకుంటుందో, ఎక్కువ వర్షాలు పడడం వల్ల సాయిల్లో ఉన్న మినరల్స్, న్యూట్రియంట్స్ కోల్పోతుంది. సో అలా న్యూట్రియంట్స్ని కోల్పోతే దాన్ని లీచింగ్ అని పిలుస్తాం. సో ఎక్కువ వర్షపాతం వల్ల ఈ సాయిల్ లీచింగ్కి గురవుతుంది కనుక దీని యొక్క ఫర్టిలిటీ ఎలా ఉంటుందండి? సో దీని యొక్క ఫర్టిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లాటరైట్ సాయిల్స్ని ఏం కావాలి? మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావాలి. బాగా పండే పంటలు ఏంటండి? మన టీ, కాఫీ, ఇవన్నీ, రబ్బర్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా లాటరైట్ సాయిల్లో బాగా పండే పంటలు అని చెప్తూ ఉంటాము. సో లాటరైట్ సాయిల్లో బాగా ఎక్కువ ఉండే న్యూట్రియంట్స్ ఏంటి? దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ అల్యూమినియం. సో ఐరన్, అల్యూమినియం లాటరైట్ సాయిల్లో బాగా దొరుకుతుంది. అండ్ లాటరైట్ సాయిల్ ఈజ్ వెరీ పూర్ ఇన్ మన ఎన్పీకే ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, స్వయంగా ఏవైతే మనకు కావాల్సిన ఫర్టిలైజర్స్ ఉన్నాయో క్రాప్స్ పెరగడానికి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇవన్నీను. సో ఈ ఫర్టిలైజర్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ లో ఆఫ్ ఎన్పీకే. సో అందుకనే కంపల్సరీ ఫర్టిలైజర్స్ యూజ్ దానికి అవసరం ఉంటుందని చెప్తూ ఉంటాం. సో అది ఈ లాటరైట్ సాయిల్స్కున్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అని చెప్పచ్చండి. ఓకే, సో క్యాష్యూ కూడా బాగానే పండుద్ది. రైస్ పండదా అంటే పండదని కాదు. ఈ సాయిల్స్లో రైస్ని మనం బాగా పండించాలంటే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇరిగేషన్ బాగా యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఉంది, మన ఎలక్షన్స్ యొక్క కంట్రోల్ అంతా చూసుకుంటుంది అది. సో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని మానిటర్ చేస్తూ క్యాండిడేట్స్ అండ్ పార్టీస్ యొక్క ఎక్స్పెండిచర్ని మానిటర్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటున్నారు. కరెక్టా? ఎస్. ఇన్ఫ్యాక్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్టికల్ 324 క్లాజ్ 1 ఏం చెప్తుందండి కాన్స్టిట్యూషన్లో? సో 324 క్లాజ్ 1 ఏం చెప్పుద్దంటే ఎలక్షన్కి సంబంధించిన కంప్లీట్ కంట్రోల్, సూపర్విజన్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. సో మరి క్యాండిడేట్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా దాని చేతిలోనే ఉంటాయి. సో మానిటర్ అయితే చేయొచ్చండి, 324(1) చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ కెన్ అమెండ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 వితౌట్ పార్లమెంట్ అప్రూవల్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని అమెండ్ చేయకూడదు అండ్ చేయలేదు కూడా. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, ఓన్లీ 1. సో ఇక్కడ మనం మాట్లాడుతున్న రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 2 ఉన్నాయండి. ఒకటి 1950లో తీసుకొచ్చిన చట్టం, ఇంకొకటి రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సో ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే 1951 అనేది పోస్ట్ ఎలక్షన్ ప్రాసెస్ కోసం మాట్లాడుతుంది. అంటే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు లేదా ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రాసెస్ కోసం డీల్ చేసేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. ఇంకా బాగా చెప్పాలంటే దీన్ని మనం మొత్తం ఎలక్షన్ ప్రాసెస్, ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ అంటే హౌ టు కండక్ట్ ఎలక్షన్స్ని ఎలా కండక్ట్ చేయాలి, ఎలక్షన్స్ని ఎవరు కండక్ట్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉండాలి, దానికోసం మాట్లాడేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎలక్షన్ ప్రొసీజర్ ఫోకస్ అంతా. 1950 ఏం చేస్తుందంటే ముఖ్యంగా మనలాంటి ఓటర్స్ కోసం డీల్ చేస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఓటర్స్. సో అసలు ఎలక్షన్స్లో ఓట్ చేసే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఎలక్షన్స్ యొక్క డీలిమిటేషన్. మనకు చూడండి ఎలక్షన్స్కి ముందు కాన్స్టిట్యుయెన్సీస్ని డీలిమిటేషన్ చేస్తారు కదా. ఎస్, సో డీలిమిటేషన్తో డీల్ చేసేది ఏంటి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950.
డీలిమిటేషన్ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అసలు ఎవరెవరు ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఓట్ చేస్తున్నారు, వీళ్ళు నిజంగా ఓటర్సా కాదా. సో ఎలక్షన్స్కి ముందున్న ఓటర్ లిస్ట్, ఆ డీలిమిటేషన్ ప్రాసెస్, మనకి హూ కెన్ ఓట్, ఇది ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుందండి, హూ కెన్ ఓట్. ఇక్కడేమో ఎవరు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఉంటుంది, ఇక్కడేమో అసలు ఎవరు ఓట్ చేయొచ్చు అనే విషయాన్ని ఇది ఆన్సర్ చేస్తూ ఉంటుంది. ఆ ఎలక్షన్ లిస్టులు ప్రిపేర్ చేస్తారు. సో మనకి స్టేట్మెంట్స్లో అడగచ్చు. సో ఎలక్షన్లో ఓటర్స్ యొక్క లిస్ట్ ఏ యాక్ట్ పరిధిలోకి వస్తుంది, 51, 50 రెండు ఇస్తాడు ఆప్షన్స్లో. అప్పుడు మనకి ఏం తెలియాలి, 50లోకి వస్తుంది. సో ఓటర్స్ యొక్క లిస్ట్, రిజర్వేషన్ అండి. సో డీలిమిటేషన్, రిజర్వేషన్ ఉంటుంది కదా కాన్స్టిట్యుయెన్సీస్లో, ఆ రిజర్వేషన్ కోసం కూడా 1950 డీల్ చేస్తుంది. ఓకే, సో ఇది మేజర్ డిఫరెన్స్, మనకు గుర్తుండాల్సిన విషయాలు. నెక్స్ట్, రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, NBFCs. సో స్టేట్మెంట్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్తో డీల్ చేసే సంస్థలు. ఇందులో బ్యాంక్స్ ఏం చేస్తాయి, మన దగ్గర డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తూ లోన్స్ ఇస్తూ ఇంకా రకరకాల ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇస్తాయి. కానీ ప్రతి యాక్టివిటీ బ్యాంక్ చేయలేదు కనుక బ్యాంక్ ప్లేస్లో మనకి ఇంకొక ఫైనాన్షియల్ సంస్థలు కావాలి. వాటినే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటాం. సో ఇవి బ్యాంక్ లాగా ఉండవండి, బ్యాంక్ లైసెన్స్ కూడా తీసుకోవు కనుక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటున్నాము. కానీ ఇవి కూడా మనకి ఏ ఏరియాస్ని అయితే బ్యాంక్ కవర్ చేయట్లేదో ఆ ఏరియాస్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇస్తాయి. సో మరి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే రైట్ వీళ్ళకు ఉంటుందా అంటే డెఫినెట్గా ఉండదు. పబ్లిక్ నుంచి ఈ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయగలిగే పవర్ మన బ్యాంక్స్కి ఉంటుంది. ఎందుకు బ్యాంక్స్కి ఉంటుందంటే ఇవి బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకుంటాయి, ప్రాపర్గా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద గవర్న్ చేయబడతాయి. మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో తీసుకొస్తారు. ఈ చట్టం కింద గవర్న్ చేయబడతాయి, వీటికి లైసెన్స్ కూడా ఉంటుంది. కానీ NBFCస్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇవి కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీకి ఫైనాన్షియల్ సర్వీసెస్ లోన్స్ ఇవ్వడం కోసం తీసుకొచ్చారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ ఏంటి, ఓన్లీ ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని చేపడుతున్నారో వాళ్ళకే లోన్స్ ఇస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్స్ కవర్ చేయలేని ఏరియాస్లో లోన్ ఇచ్చినట్టు ఉంటుంది, ఆ పర్టిక్యులర్ పర్పస్ ఇంకా బాగా ఫుల్ఫిల్ చేస్తాయి. సో మనకి 10 వర్కులు ఉండడం కన్నా ఒక వర్క్ బాగా ఇస్తే బాగా చేయొచ్చు. సో ఇవి కూడా అంతే. NBFCs ఏంటంటే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే రైట్ ఉండదు, కానీ ఎవరికైనా కావాలన్నప్పుడు లోన్స్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. సో బ్యాంకింగ్ లైసెన్స్ ఉండకపోతే పబ్లిక్ దగ్గర డిపాజిట్స్ తీసుకునే హక్కు ఉండదు. ఓకే, రైట్. NBFCs ఆర్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇది కరెక్టే. సో ఇది బ్యాంక్ కానప్పటికీ కూడా ఫైనాన్షియల్ సర్వీసెసే కదా ఇస్తుంది. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయండి. సో అసెట్స్ కోసం పర్టికులర్గా లోన్స్ ఇస్తూ ఉంటాయి. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి, బ్యాంకుల ద్వారా సరిగ్గా లోన్ రాని లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి లోన్స్ ఇస్తాయి. సో ఫైనాన్షియల్ నీడు ఫుల్ఫిల్ అవుతుంది. ఎక్కడికైతే బ్యాంక్స్ రీచ్ అవ్వలేకపోతున్నాయో అక్కడికి రీచ్ అవుతున్నాయి కనుక RBI కంట్రోల్లో ఉండాలి. సో అందుకనే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ఉంది కదా, సో ఇది కంట్రోల్ చేస్తుంది వీటిని. NBFCs కెన్ ప్రొవైడ్ లోన్స్ అండ్ NBFCs అనేవి లోన్స్ రకరకాల సర్వీసెస్ ఇవ్వచ్చు. సో డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడం కాకుండా రిమైనింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి కనుక నాన్ బ్యాంకింగ్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటున్నాం. ఇవి ఏ చట్టం కింద కంట్రోల్ చేయబడతాయి అంటే మన కంపెనీస్ యాక్ట్ అండి, ముఖ్యంగా 1956, 2013 ఉంది కదా, దీని కింద కంట్రోల్ చేయబడతాయి. అండ్ ముఖ్యంగా RBI యాక్ట్ కూడా. సో స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ అని ఈజీగా మనకు అర్థం అవుద్ది. సో 1 ఇన్కరెక్ట్ అయినప్పుడు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి 2 and 3 ఓన్లీ. నెక్స్ట్, ఇన్ ఏప్రిల్ 2025 సో మన యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండి. సో రీసెంట్గా ఏప్రిల్ 2025లో మన JP నడ్డా గారు ఈయన ఏం చేశారంటే నేషనల్ జీరో మీజిల్స్ రుబెల్లా ఎలిమినేషన్ ప్రోగ్రామ్. సో అది చదివితే మనకు అర్థమవుతుంది. ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఈ క్యాంపెయిన్ ఆయన లాంచ్ చేయడానికి రీజన్ ఏంటంటే సింపుల్గా మన ఇండియా నుంచి మీజిల్స్ అండ్ రుబేలాని ఎలిమినేట్ చేసేయాలి. సో పూర్తిగా ఎలిమినేట్ చేయాలి కాబట్టి క్వశ్చన్లు ఏమడుగుతున్నారు, ఈ గోల్ని ఏ సంవత్సరానికి పెట్టుకున్నారు. సో ఏ ఇయర్ కల్లా ఎలిమినేట్ చేయాలండి, 2026 కల్లా. సో JP నడ్డా గారు మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో
ఇన్ఫ్యాక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అండి. ప్రపంచం దీనికి ఒక ఇమ్యునైజేషన్ వీక్గా డెడికేట్ చేసుకుంది. సో ఆ సంవత్సరం ఈ ఇయర్ ఏప్రిల్లో జరిగిన వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ వీక్లో మన ఇండియా కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. జేపీ నడ్డా గారు ఏం చెప్పారంటే కంప్లీట్గా ఈ రుబెల్లా అండ్ మీజల్స్ అనే ప్రాబ్లమ్స్ని 2026 కల్లా మేము ఇండియా నుంచి ఎలిమినేట్ చేయబోతున్నామని చెప్పారు. మరి ఎలిమినేట్ చేయాలంటే ఇలాంటి క్యాంపెయిన్ కండక్ట్ చేయాలి. ఈ క్యాంపెయిన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే 100% వ్యాక్సినేషన్. మొత్తం ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో, ఎక్కడెక్కడైతే మదర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% ఈ మీజల్స్ రుబెల్లా నుంచి ప్రివెన్షన్ వ్యాక్సినేషన్ ఇచ్చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ 100% ఇస్తూ 26 కల్లా ఇండియాని మీజల్స్ ఫ్రీ, రుబెల్లా ఫ్రీ ఇండియాగా చూడాలనుకుంటున్నారు. దట్ వాజ్ ది టార్గెట్. సో టార్గెట్ ఇయర్ 26 పెట్టుకున్నారండి. ఇది మనకి గుర్తుండాలి. ఇన్ఫ్యాక్ట్ దీనికి ప్రయత్నం ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, క్యాంపెయిన్ ఇప్పుడు లాంచ్ చేసి ఉంటారు. బట్ ప్రయత్నం దీనికి ఇండియాలో అయితే పర్టికులర్గా ప్రెజెంట్ గవర్నమెంట్ని తీసుకుంటే 2014లోనే స్టార్ట్ చేశారు. 2014లో మనం అబ్జర్వ్ చేస్తే మీజల్స్ అండ్ రుబెల్లా ఇటువంటి ఒక 7 డిసీజెస్ని ఎలిమినేట్ చేయడం కోసం మిషన్ ఇంద్రధనుష్ తీసుకొచ్చారండి. ఏంటది? మిషన్ ఇంద్రధనుష్ అనే ప్రోగ్రామ్. సో ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఏం చేయాలనుకుంది, ఏవేవైతే వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలిగే డిసీజెస్ అండి, VPDs అంటాం, వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. సో ఇన్ టైంలో వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలిగే డిసీజెస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో టైం టు టైం వ్యాక్సినేషన్ ఇవ్వడం కోసం 2014లో తీసుకొచ్చారు. సో ఇవి మిషన్ ఇంద్రధనుష్లో ఆల్రెడీ పార్ట్. సో ఇప్పుడు దాన్నే మళ్ళీ క్యాంపెయిన్ ద్వారా ఇంకా స్పీడప్ చేశారు, పర్టికులర్గా మీజల్స్ రుబెల్లా కోసం. ఓకే, రైట్. సో యాజ్ పర్ ది ఎకనామిక్ సర్వే 2024-2025, సో ఎకనామిక్ సర్వే అండి, గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ సర్వే ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే ప్రీవియస్గా గడిచిన ఇయర్ ఉంటుంది కదండి, రైట్, లాస్ట్ ఇయర్. సో కిందటి సంవత్సరంలో మన ఇండియా యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సర్వే చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఇండియా యొక్క ఎకానమీ ఎలా పర్ఫామ్ చేసిందో తెలియాలంటే మనం ఎకనామిక్ సర్వే చేయాలి. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్కి ఎకనామిక్ సర్వేకి 2 డిఫరెన్సెస్ ఉంటాయి. బడ్జెట్ ఏం చెప్తుంది, రాబోయే సంవత్సరంలో నా ఖర్చు ఇంత ఉండబోతుంది, నా ఇన్కమ్ ఇంత ఉండబోతుంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్. సో బడ్జెట్ అనేది ఒక ఎస్టిమేషన్ అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జరిగిన దాన్ని రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎకనామిక్ సర్వే అంటాం. సో బడ్జెట్ అందుకే నెక్స్ట్ కమింగ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తే ఎకనామిక్ సర్వే ప్రీవియస్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎకనామిక్ సర్వే వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎక్కడ డిక్లైన్ ఉందో తెలిస్తే దాన్ని బట్టి బడ్జెట్లో మార్పులు చేసుకోవచ్చు. సో ఎకనామిక్ సర్వే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇండియాలో మనకి ఏదైనా ఒక డేటా కావాలి అన్నప్పుడు దీన్ని రిఫర్ చేసుకోవడం బెటర్ అండి. అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏమడుగుతున్నారంటే 24-25 ఎకనామిక్ సర్వే ప్రకారంగా ఇండియా యొక్క గ్లోబల్ ర్యాంక్ ఎంత, ఎందులో, టెలికమ్యూనికేషన్స్. సో టెలికామ్ సెక్టర్ ఉంది కదా, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ రంగంలో ఎక్స్పోర్ట్స్లో ఇండియా యొక్క టోటల్ ర్యాంక్ ఎంత. సో ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఇండియా 2nd పొజిషన్లో ఉందండి. ఎన్నో పొజిషన్లో ఉంది, మన ఇండియా 2వ పొజిషన్లో ఉంది. ఇది మన ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఎందుకు అలా చెప్తున్నాము అంటే మనం 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి టోటల్ మార్కెట్ షేర్. సో వరల్డ్ని మనం ఒక మార్కెట్గా తీసుకుంటే అందులో కేవలం మన భారతదేశం నుంచే టెలికాం ఎక్స్పోర్ట్స్, టెలికాం రంగంలో వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ అనేవి 10.2% మార్కెట్ని క్యాప్చర్ చేశాయి. 10.2% మార్కెట్ షేర్ టెలికమ్యూనికేషన్స్లో కేవలం ఇండియా నుంచే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. సో ఇండియాదేనండి. ఇది ఒకటే కాదు, సర్వీసెస్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో, ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెలికమ్యూనికేషన్ రంగంలో వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి మోర్ దెన్ 11.6% ఎంతో పెరిగాయి. గ్రోత్ రేట్ ఎంత ఉందండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 23-24తో కంపేర్ చేస్తే 24-25లో ఆల్మోస్ట్ 11.6% ఎక్స్పోర్ట్ యొక్క సర్వీసెస్ టెలికాం రంగంలో పెరిగింది. సో ఇది డేటా ప్రకారంగా మనకి ఎవిడెన్స్. సో అందుకనే ప్రపంచవ్యాప్తంగా 2nd పొజిషన్ ఉందని మనం చెప్పచ్చు. నామినల్ జీడిపి టర్మ్స్లో మనం చూస్తే ఎస్, ఇదే ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే
ఇండియా అనేది ప్రపంచంలో 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పింది. ఏ విషయంలో? నామినల్ జీడిపి విషయంలో. నామినల్ జీడిపి ప్రకారంగా ఇండియా ఈజ్ 4th లార్జెస్ట్. జపాన్ని దాటేసిందని మన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఇచ్చింది. ఇండియా దేనిలో 3rd లార్జెస్ట్? ఇండియా దేనిలో 3rd లార్జెస్ట్ అంటే బిలియనియర్స్లో. సో ప్రపంచంలో ఉన్న బిలియనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిలియనియర్స్ యొక్క కెపాసిటీలో మన ఇండియన్ బిలియనియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 3rd లార్జెస్ట్ సంఖ్యలో ఇండియాలోనే ఉన్నారు. అది ఇంకొక రిపోర్ట్ అకార్డింగ్ టు అవర్ ఎకనామిక్ సర్వే డేటా. అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కోసం చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ చాలా విషయాలు చెప్తారండి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏమో మన జీడిపికి 1.2% ఉంది. సిఏడి అంటామండి. డెఫిసిట్ ఎంత అంటే 1.2% ఆఫ్ జీడిపి అని చెప్పింది. సో చాలా కంట్రోల్డ్గా ఉందని చెప్పచ్చు. అండ్ ఎకానమీ మంచి పొజిషన్లో ఉంది ఇండియాది. ఓకే ఓకే ఫైన్. సో వెన్ ఈజ్ ది 7th edition ఆఫ్ పోషన్ పక్వాడా అబ్జర్వ్డ్ ఇన్ 2025? సో పోషన్ పక్వాడా అండి, దాని యొక్క 7th edition రీసెంట్గా జరిగింది. సో పర్టికులర్గా ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు క్వశ్చన్లో మనకి. సో ఎప్పుడు జరిగింది అంటే 8th ఏప్రిల్ అండి. ఏప్రిల్ 8th నుంచి ఏప్రిల్ 22nd వరకు జరిగింది. పోషన్ పక్వాడాని ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారండి? తెలుసా ఎప్పుడు స్టార్ట్ చేశారో? 2018లో కదా. సో 2018లో పోషన్ పక్వాడా అనే ప్రోగ్రామ్ యొక్క మొట్టమొదటి ఎడిషన్ని స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక పర్సన్, ఒక చైల్డ్ పుట్టిన తర్వాత లేదా ఒక చైల్డ్ ప్రెగ్నెన్సీ టైంలో కడుపులో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆయన యొక్క కన్సెప్షన్ నుంచి ఆ ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ అంటే చైల్డ్కి ఒక 2 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆ మొట్టమొదటి 1000 రోజుల లైఫ్ ఏదైతే ఉంటుందో అదే వాళ్ళ యొక్క హెల్త్ స్టేటస్ని వాళ్ళ యొక్క చాలా వరకు లైఫ్లో ఇంపాక్ట్ చేస్తుంది. అది ఫిజికల్ హెల్తే కాదండి, మెంటల్ హెల్త్ కూడా. సో అందుకనే 2018లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే చిల్డ్రన్ యొక్క ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ బాగుండాలి అని చెప్పి దాని మీద ఫోకస్ చేస్తూ పోషన్ పక్వాడా అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. సో దీని ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే మాల్ న్యూట్రిషన్ని ఫైట్ చేస్తారు. దేన్నండి? మాల్ న్యూట్రిషన్ని. సో మదర్కి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండకూడదు, పిల్లలకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండకూడదు. సో ఎవరైతే ప్రెగ్నెంట్ మహిళలు ఉన్నారో అటువంటి మహిళలకి, మదర్స్కి, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిల్డ్రన్కి ఇద్దరికి కూడా మంచి న్యూట్రిషన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని, దానికి సంబంధించిన అవేర్నెస్ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొస్తూ బెటర్ న్యూట్రిషన్ ద్వారా హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి. ఇలా హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ ఆ ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ వల్ల తర్వాత రాబోయే హెల్త్ని సెక్యూర్ చేయాలి. సో అలా టార్గెట్ పెట్టుకున్నారండి. సో న్యూట్రిషన్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పచ్చు ఆబ్జెక్టివ్ అడిగితే. పర్టికులర్గా పిల్లల యొక్క ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ మీద ఏ యాప్ యూస్ చేస్తున్నారండి? దీనికి పోషన్ ట్రాకర్ యాప్ యూస్ చేస్తున్నారు, టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ. అండ్ సర్టిఫికేట్స్ ఇస్తారండి. మాల్ న్యూట్రిషన్ని కరెక్ట్గా ట్యాకిల్ చేసి మంచి న్యూట్రిషన్ తీసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చారు. దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. సో అలా ఈసారి 8th ఏప్రిల్ 7th edition జరిగింది ఈ సంవత్సరం. ఇది మీకు గుర్తుండాల్సిన విషయం. ఓకే నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజ్యసభ. సో మన ఇండియాలో రాజ్యసభ, సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తామండి. ఓకే పర్మనెంట్ హౌస్ కూడా ఇది. బికాజ్ ఎవ్రీ 5 yearsకి లోక్సభ డిజాల్వ్ అయినట్టు రాజ్యసభ డిజాల్వ్ అవ్వదు కదా. రాజ్యసభ పర్మనెంట్ బాడీయా? ఎస్. డిజల్యూషన్ చేయకూడదా? అవును కదా. సో చాలాసార్లు చూసాం లోక్సభ అనేది 5 సంవత్సరాలకి డిజాల్వ్ అయిపోతే ఎలక్షన్స్కి ముందు, రాజ్యసభ ఏమో చక్కగా అలా ఉంటూనే ఉంటుంది. కాకపోతే మెంబర్స్ మాత్రం రిటైర్ అవుతూ ఉంటారండి. ఇది మనకు ఐడియా ఉంది. సో దట్ ఈజ్ స్పెషల్ అబౌట్ రాజ్యసభ. సో ఇలా ఏ ఆర్టికల్ చెప్తుంది ఇట్ ఈస్ అ పర్మనెంట్ బాడీ అని చెప్పి? ఆర్టికల్ 83 clause 1 చెప్తుందండి. ఓకే మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్ అంటున్నారు. అవునా? కరెక్ట్ కాదు కదా. సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. బికాజ్ మనం డైరెక్ట్గా ఎలెక్ట్ చేయము. ఏ ఎలక్షన్స్ జరుగుతాయి? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటాము అని ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 80 అండి. ఆర్టికల్ 80 clause 4 లేదా ఆర్టికల్ 80 చెప్తుంది. అండ్ 1/3 ఆఫ్ మెంబర్స్ రిటైర్ అవుతారా? అవును. రాజ్యసభలో ఎగ్జాక్ట్గా ఏం జరుగుద్దండి? రాజ్యసభ అనే బాడీ ఎప్పుడూ పర్మనెంట్గా అలా ఉంటూనే ఉంటుంది, డిజాల్వ్ అయితే అవ్వదు. కానీ ప్రతి 2 yearsకి
2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఆ టోటల్ స్ట్రెంత్లో 1/3 ఆఫ్ ది స్ట్రెంత్ అలా రిటైర్ అవుతూ వస్తారు. సో మళ్ళీ 2 ఏళ్ళు అయ్యాక మళ్ళీ 1/3 ఆఫ్ ది స్ట్రెంత్ రిటైర్ అవుతారు. అండ్ ఆ పర్టికులర్ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యసభ ఎంపీ యొక్క పదవీ కాలం జనరల్గా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 6 ఏళ్ళు. సో 6 ఏళ్ళు అనేది ఎంపీ యొక్క పదవీ కాలం అండి, హౌస్ యొక్క పదవీ కాలం కాదు. కానీ పీపుల్ మాత్రం 1/3 ప్రతి 2 సంవత్సరాలకి రిటైర్ అవుతూ ఉంటారు. అలా సర్క్యులేషన్లో ఇది నడుస్తూ ఉంటుంది. సో ఇలా 1/3 ఆఫ్ ది మెంబర్స్ 2 ఇయర్స్కి ఒకసారి రిటైర్ అవుతారని ఏ ఆర్టికల్ చెప్తుంది? మనకి ఆర్టికల్ 84, రైట్? సో సమ్వేర్ అరౌండ్ 84, 83 ఈ ఆర్టికల్స్ చెప్తాయండి మనకి, రైట్? ఎస్ 83 చెప్తుంది, నాట్ 84, 83. సో మనకు ఒక పార్లమెంట్ ఉండాలి. ఈ పార్లమెంట్లో రాజ్యసభ ఉంది, లోక్సభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి చట్టాలు తయారు చేస్తారు. ఎస్, లా మేకింగ్ చేస్తారు, లెజిస్లేటివ్ బాడీస్ అని చూస్తాము. అలాగే రాజ్యసభకి పర్టికులర్గా పార్లమెంట్లో ఒక స్థానం ఉంది అని చెప్పే ఆర్టికల్ 79 అండి. 79 పార్లమెంట్ కోసం మాట్లాడుతుంది. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అండి, సేమ్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ద్వారా, అంటే పర్టికులర్గా ర్యాంకింగ్స్ ఇస్తూ ఎలక్ట్ చేసుకుంటారు సభ్యుల్ని. సో సింపుల్గా మీకు ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్స్ కోసం, లోక్సభ రాజ్యసభ ఎలక్షన్స్ కోసం ఏవైనా డౌట్స్ ఉంటే మనకి యూట్యూబ్లోనే పాలిటీ సిరీస్ ఉంటుందండి, అందులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో చూసేసేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చాలా బెటర్గా క్లియర్ అయిపోతాయి, రైట్? సరే, కమింగ్ టు ది ఆన్సర్. 2 ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1 and 3 అండి. నెక్స్ట్, కన్సిడర్ ది స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ పార్క్స్. సో నేషనల్ పార్క్ కోసం అడుగుతున్నారు. జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉందా? ఎస్. సో టైగర్స్కి చాలా ఫేమస్ కదా. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది కదా. స్పెషాలిటీ ఏంటి? ఏషియాలోనే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్. ఇండియాలోనే కాదండి, మన మొత్తం ఏషియాలోనే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ అవర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పచ్చు. ఏ రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది? మన ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉందని చెప్తాము. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో ఎస్, దీన్ని మనం 1936లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాన్హా నేషనల్ పార్క్ ఇన్స్పిరేషన్ బిహైండ్ రూడ్యార్డ్ కిప్లింగ్స్ ద జంగల్ బుక్. ఎస్, కాన్హా నేషనల్ పార్క్ని అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్లో ఉందండి. ఎక్కడుంది? మధ్యప్రదేశ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, మన ద జంగల్ బుక్ ఉంది కదా. సో ద జంగల్ బుక్కి కిప్లింగ్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన కాన్హా నేషనల్ పార్క్ నుంచే వచ్చిందండి. సో ఎస్, చూసే ఉంటాము. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాము కాన్హా నేషనల్ పార్క్ని? 1955లో, 1955లో ఎస్టాబ్లిష్ చేస్తాం. సెకండ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అండి. థర్డ్ స్టేట్మెంట్, హేమిస్ ఇస్ ది స్మాలెస్ట్ నేషనల్ పార్క్ అన్నారు. మనకి బాగా తెలుసు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. హేమిస్ అనేది ఇండియాలో లార్జెస్ట్ నేషనల్ పార్క్ కదా. ఇండియాలో అతిపెద్ద నేషనల్ పార్క్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ హేమిస్ అండి. కానీ రివర్స్లో స్మాలెస్ట్ అని ఇచ్చారు. సో అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు స్టేట్మెంట్ 3 కోసం ఆప్షనే లేదు, రైట్? ఎస్, ఆప్షనే లేదు. స్టేట్మెంట్ 3 కోసం ఆప్షన్స్లో ఎక్కడ అసలు మెన్షన్ కూడా చేయలేదు. బట్ కమింగ్ టు దిస్ హేమిస్ నేషనల్ పార్క్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? దీన్ని 1981లో ఎస్టాబ్లిష్ చేస్తారండి. ఎక్కడ లొకేట్ అయి ఉంది? లదాఖ్ కదా. సో హేమిస్ మన లదాఖ్ అనే ప్రాంతంలో ఉంది. ఎస్, భారతదేశంలో లార్జెస్ట్ నేషనల్ పార్క్. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఏంటండి? సౌత్ బటన్ నేషనల్ పార్క్. మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో సౌత్ బటన్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దీన్ని మనం స్మాలెస్ట్ నేషనల్ పార్క్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ స్మాలెస్ట్. సో లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ రెండు కవర్ చేసేసుకున్నాం. నెక్స్ట్, రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రధానమంత్రి PMSSY అన్నారు. స్వాస్థ్య సురక్ష యోజన అండి. ఓకే, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కోసం. సో ఎప్పుడు తీసుకొచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 2003లో, 2003లో తీసుకొచ్చారు ఈ స్కీమ్ని. ఎస్టాబ్లిష్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్ స్టేట్స్ వితౌట్ ఎయిమ్స్. అవును, దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే
చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు హెల్త్ ఫెసిలిటీస్ అనేవి కేవలం అర్బన్ ఏరియాస్లో బాగా ఉండేవండి. పొరపాటున రూరల్ ఏరియాస్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే అర్బన్ ఏరియాస్కి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఇలా హెల్త్ ఫెసిలిటీస్ ఎప్పుడూ అర్బన్ ఏరియాస్లోనే ఉండడం ఏంటి, హెల్త్ ఫెసిలిటీస్ని బాగా మనం రూరల్ ఏరియాస్కి, సో అన్యాక్సెస్డ్ ప్లేసెస్కి కూడా ఇవ్వాలి అని చెప్పి ఈ ఎయిమ్స్ని రూరల్ ఏరియాస్లో పెట్టాలని అనుకున్నారు. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎక్కడైతే ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లేవో అలాంటి ప్రదేశాల్లో, అలాంటి రాష్ట్రాల్లో మంచి మంచి ఎయిమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఎయిమ్స్ లేని ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయడం. మెడికల్ కాలేజెస్ని అప్గ్రేడ్ చేయాలనుకున్నారా? ఎస్. పీజీ ఫెసిలిటీస్ని ఎన్హాన్స్ చేస్తూ మెడికల్ ఉన్న కాలేజెస్ని కూడా అప్గ్రేడ్ చేయాలి. ఎందుకంటే లేని వాటి దగ్గర ఎయిమ్స్ ఎలా అయితే పెడుతున్నారో ఉన్న కాలేజెస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కెపాసిటీని ఇంప్రూవ్ చేసినప్పుడే నిజంగా దాని యొక్క యూజ్ అనేది ప్రతి ఏరియాకి వెళ్తుంది. ప్రొవైడ్ డైరెక్ట్ క్యాష్ అసిస్టెన్స్. పేషెంట్స్కి ట్రీట్మెంట్కి సంబంధించిన స్కీమ్ ఇది కాదు. సో ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన అని మీకు మైండ్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే పీపుల్కి డైరెక్ట్గా చేతిలోకి డబ్బులు ఇవ్వడం కాదు, ప్రజలకి కావాల్సిన హెల్త్ సర్వీసెస్ రూరల్ ఏరియాస్లో కూడా అందుబాటులో ఉండేలాగా దాని యొక్క ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, దాని యొక్క ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. అందుకనే ఎయిమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, ఉన్న కాలేజెస్ని అప్గ్రేడ్ చేయడం ఇలా చేయాలని చూసారు తప్ప క్యాష్ అసిస్టెన్స్ అయితే ఇవ్వలేదండి. ఇది మీకు గుర్తుండాల్సిన విషయం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ దీనికి కరెక్ట్ ఆన్సర్ అని చెప్తాము. ఓకే, సో ఇయర్ 2003 ఫుల్ ఫామ్ మీకు గుర్తుంటుంది. సో ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయడం దీని మెయిన్ ఏమండి. సో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ యొక్క క్వాలిటీని పెంచాలి, రూరల్ ఏరియాస్కి కూడా మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అన్నిటికీ మించి మినిస్ట్రీ ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకు వస్తుంది. సో అప్గ్రేడేషన్తో పాటు ఎయిమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఎన్ని ఎయిమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు? సో గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా దీని ఆబ్జెక్టివ్ కోర్ కాంపోనెంట్ ఏంటంటే స్కీమ్లో 22 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి 22 ఎయిమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు, నాట్ జస్ట్ 1 or 2. అది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, సో ఇది మీకు గుర్తుండాల్సిన విషయం. రైట్, ఓకే. సో పేపర్ మోడరేట్గానే ఉంది, మీరు బాగానే రాశారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సో నెక్స్ట్ క్లాస్ మోస్ట్లీ లైవ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. క్లాస్ తర్వాత ఒకసారి రివైజ్ చేసేసాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.